ఆర్టీసీ కార్మికుల సమ్మె వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. దసరా, సద్దుల బతుకమ్మ పండుగలకు ఇంటికి వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రాజధాని హైదరాబాద్లో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. బస్సులు డిపోలకే పరిమితం అవుతుండగా పరిమిత సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి సరిపోవడం లేదు. మీరందరూ ప్రయాణికులు అయితే అడిగిపోయి ఏమిటి ప్రయాణికులు ఏడ ప్రయాణం చేస్తారా మీరు? ఆడ అయ్యి ఆటోలు కదా
ఆపు ఆపు. లోపలికి పోవాలి. అది ప్రెస్ మీట్ చేయకుండా ముందు చూసుకోవాలి. అది ప్రెస్ మీట్ ముందు కాదు. రెస్పాన్సిబిలిటీ. నలభై వేలకు పైగా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు భద్రత నడుమ అధికారులు అద్దె ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ స్వల్ప సంఖ్యలో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించే అవకాశం ఉంది. డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే. కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రతను వెంటనే. సిసిఎస్ బకాయిలను వెంటనే. సిసిఎస్ బకాయిలను వెంటనే. ఆర్టీసీపై పన్నుల భారాన్ని. 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 కొత్త బస్సులను. కొత్త బస్సులను. కొత్త బస్సులను. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ల రిక్రూట్మెంట్ను. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ల రిక్రూట్మెంట్ను. ఉద్యోగ నియామకాలను వెంటనే. ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలను వెంటనే. ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు వెంటనే. కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత. సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం. సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం. సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం. సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం. మేనేజ్మెంట్ మండి వైఖరి. మేనేజ్మెంట్ మండి వైఖరి. మేనేజ్మెంట్ మండి వైఖరి. మేనేజ్మెంట్ మండి వైఖరి. ప్రభుత్వ మండి వైఖరి. మినిమం 5 రూపాయలు.
సమస్యలు తీరే వరకు సమస్యలు తీరే వరకు సమస్యలు తీరే వరకు ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ జేఏసీ జేఏసీ బిహెచ్ఎల్ డిపో జేఏసీ బిహెచ్ఎల్ డిపో జేఏసీ బిహెచ్ఎల్ డిపో జేఏసీ బిహెచ్ఎల్ డిపో జేఏసీ అన్న మీరా మీరందరూ ఒక పక్కకు వీళ్ళందరూ పక్కకు కృష్ణ ఎవరు మరి ఏమైనా తక్కువ ఎక్కువ అమౌంట్ మీకు అవగాహన ఉందా మరి ఇంతకుముందు ఉద్యోగ సమస్య మీరు దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను నడుపుతామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సమ్మె విరమింపజేసేలా ఆర్టీసీ సంఘాలను ఆదేశించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. కార్మికుల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 4 గంటలకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ చేపట్టనుంది. సరే సార్ మళ్ళీ ఒకసారి చెప్తా. అందరూ రమ్మను बस को
ఇక్కడ ఉండు. ఫోన్ మాట్లాడేటప్పుడు విజయం రాదు అది. हमारे मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा। हमारे मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। 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 नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, యాజమాన్యం మండి వైఖరి నశించాలి, యాజమాన్యం మండి వైఖరి నశించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మేము జగిత్యాల డిపోలో రాష్ట్ర నాయకత్వం మేరకు ప్రతి డిపోలలో సమ్మె జరుగుతుంది. అలాగే మేము జగిత్యాల డిపోలో కూడా సమ్మె చేస్తున్నాము. దీనిలో మా ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకు చేయాలంటే ఒకప్పుడు కేసీఆర్ గారు చెప్పారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పిండు. ఆర్టీసీ లాభాలలో ఉన్నది, ఆర్టీసీ చేయబట్టే తెలంగాణ రావడం జరిగింది, ఆర్టీసీ కార్మికులు దానికి సహాయతకుల కృషి చేసిరని చెప్పిండు. ఈరోజు ఏమంటుండు ఆర్టీసీ నష్టాలలో ఉంది అంటుండు. మరి ఏ విధంగా నష్టాల్లో ఉంది, ఆ నష్టాలు ఏ విధంగా చెప్పాలి మాకు. ఎందుకంటే చాలామంది మంచి మంచి ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నారు ఆర్టీసీ నష్టం లేదని చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నష్టంలో అని చెప్తుండ్రు. నష్టానికి కారణం ఏంటో మాకు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న నష్టము మాదే కాదు,
ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్న శిక్ష ఇవ్వాలంటే కార్మికులు కాకుండా రోడ్డు మీద నడుస్తున్న ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే పండుగ రోజులు ఉన్నాయి కాబట్టి మేము కావాలని వాళ్ళకి ఏదో చేసినట్టు అనుకుంటారు. నిన్న రాత్రి చూసుకుంటే ప్రతి ఛానళ్ళల్లో కూడా కార్మికులు కాకుండా ప్రజలు కూడా చెప్తున్నారు ఆర్టీసీ చేసేది న్యాయమైన కోరికలు వాళ్ళు అడిగేటి. తప్పకుండా కేసీఆర్ గారు స్పందించి తక్షణమే ఆ కోరికలను నెరవేర్చాలని వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రథమ డిమాండ్ మాది ఆర్టీసీని తప్పకుండా విలీనం చేసి కార్మికుల సమ్మెను విరింపజేయాలని మేము కోరుకుంటున్నాము. ఇకపోతే మాకు రాయితీ రూపంగా గవర్నమెంట్ సంవత్సరానికి 50,000 కోట్లు ఇవ్వాలి. మాకు ఒక సంవత్సరంలో 50,000 కోట్లు ఇవ్వాలి. అది ఇవ్వకుండా అప్పులలో కూడుకపోయిందని చెప్ప జరుగుతుంది. అలాగే ఎంబీ ట్యాక్సీ కూడా మాకు ఇవ్వడం జరుగుతలేదు. ఎంబీ ట్యాక్సీ కూడా ఇవ్వాలి. డీజిల్పై పెరిగిన ధర మీద కూడా మమ్మల్ని ట్యాక్సీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ట్యాక్సీలను సరిపోతే ఆర్టీసీ లాభాలు ఉంటుంది కాబట్టి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి అంటే మాకు ఇప్పుడు 30 నెలల నుంచి పే స్కేల్ కావాలి. 1/4/2017 నుంచి పే స్కేల్ కావాల్సింది. అటు పే స్కేల్ను మర్చిపోయిండు. ఏమంటుండంటే 44 జీతం పెంచిన ఆర్టీసీ కార్మికులకు అని చెప్తుండు. ఎక్కడి నుంచి పెంచినావు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి పెంచినావు మాకు కావాలి అది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నది 43 పెంచిండు చంద్రబాబు నాయుడు 43 పెంచిండు. ఆర్టీసీ కార్మికులతో ఉద్యోగులు పెట్టుకుంటూ పోయింది వల్ల. ఈరోజు ఏమైతే జరుగుతుంది అక్కడ కేసీఆర్ గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మా నౌకర్లు తీసేస్తాం, మా మీద ఉక్కుపాదం మోపి మమ్మల్ని తీసేస్తా అంటున్నావు. మేము దేనికి కూడా భయపడము. నౌకర్లు ఎంతమంది తీసేస్తావు తీసేసుకో. ఈరోజు ఉక్కుపాదం పెట్టి మమ్మల్ని అనుచాలని చూస్తున్నావు, ఎస్మా చట్టం అంటున్నావు, ఏదో చట్టాలను పెట్టుకుంటూ అనుపాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. జాగ్రత్త. ఎందుకంటే కార్మికులు తెలుసుకుంటే చేయదలుసు అన్ని ఏదంటే అది చేస్తారు. మేము తెలుసుకున్నది ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు మిగిలిపోలేదు. ఇప్పుడు చరిత్ర ఎవరు కనవలేదు. అందరూ అడుగు కింది వేరు కాబట్టి దయచేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి మా వీలైనంత తొందరగా సమ్మెను విరింపజేసి ఈరోజు మాకు రావాల్సిన జీతాలు 1 తారీఖు రావాల్సిన జీతాలు ఇప్పటి వరకు అంటే ఇవాళ ఎంత 5 తారీఖు నాడు ఇప్పటి వరకు జీతాలు లేవు మాకు. అంటే జీతాలు లేకపోతే మేము ఎట్లా బతుకుడు మరి? కార్మికుల జీతాలు పెంచినా చెప్తున్నాం, ఎట్లా బతకాలి? జీతాలు ఇవ్వాలి 5 తారీఖు నుంచి సమేత జీతాలు ఇవ్వవా? అదే రకంగా మాకు ఇంకా రావాల్సిన రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ తక్షణమే చేయాలి. 8,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ అయిన కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలేదు. అలాగే ఆ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈరోజు మాకు మా న్యాయమైన కోరికలు తొందరగా తీస్తే మేము సమ్మెను విరింపజేస్తామని చెప్తాం. అన్ని కేటగిరీలకు ఖాళీలు భర్తీ చేయాలి. ప్రతి కేటగిరీలో ఖాళీలు భర్తీ చేయాలి. అలాగే ట్యాక్సుల మినిమం రూపంగా మాకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ విధంగా మాకు న్యాయమైన కోరిక తక్షణమే చెల్లించుకుంటూ ఈరోజు ప్రైవేటు వాళ్ళు అంటే ఉద్యోగం కావాలన్న ఆశ, ఉద్యోగం లేదని నిరాశతో ఈరోజు వచ్చి 1,000 రూపాయలకు 1,500 కూడా బస్సులు నడిపించడము, కండక్టర్లు చేయడం, డ్రైవర్ చేయడం జరుగుతుంది. మేము 8 నెలలు, 3 నెలలు, 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని పోతేనే రోడ్ల మీద ఎవరికి కనబడకుండా పోతే ఎవరు వచ్చి తరిగినా ఆర్టీసీ డ్రైవర్ తప్పవుతుంది. ఆ డ్రైవరే బలైపోతున్నాడు. ఈరోజు ఏలాంటి ట్రైనింగ్ లేకుండా పోతే ఈరోజు మెదక్ జిల్లాలో పొద్దున యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఎంతమంది ఏమైందనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. అందుకొరకే జాగ్రత్త. మేము మీ కొరకు మీ అందరూ రిక్రూట్మెంట్ అయితే మాకు కూడా బాగుంటుంది. మేము అందరూ రిక్రూట్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన స్పందించి తక్షణమే కార్మికుల భయభ్రాంతులు చేయకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటే మేము ఎప్పుడైనా విధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకేం చేయము పో, మీరు ఏం చేసుకుంటాం చేసుకుపో అంటే మాత్రం కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇప్పటివరకు మిగలేదు. తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ గారు మీరు మా కోరికలు మన్నించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుచున్నాం. మా యొక్క ఆర్టీసీ జేఏసీ తరఫున మేము అన్ని యూనియన్లు ఏకమయ్యి జేఏసీ తరఫున మేము పోరాడుతున్నాము. మా పోరాటానికి ఈరోజు అన్ని మన వివిధ ప్రపంచ మేధావులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే మాది పేదవాడి బస్సు. అది రేపు పొద్దుట పేదవాడికి బస్సు అవసరము, వేరేవాడికి అవసరం లేదు. ఫ్లైట్లో పోతాడు వాడు, కార్లో పోతాడు వాడు, ఎన్నో పోతాడు వాడు. మా పరిస్థితి ఏంది? రేపు పొద్దుగల స్కూల్ పిల్లలు, ఆడపిల్లలు మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసు వాళ్ళు అందరికీ కూడా మేము ఉచితంగా మేము ప్రయాణం చేస్తున్నాము, ఇప్పిస్తున్నాము. వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ఐ గారు వస్తారు, చిట్టి ఇస్తాడు, రాసుకుంటున్నాము, కంప్యూటర్ ఫిడి చేస్తాం, ఇచ్చేస్తున్నాం. అంతే. రూపాయి చేయలేదు. 10 మంది ఎక్కుతారు పోలీసు వాళ్ళు, 1 కోటి మంది ఎక్కుతున్నారు. మేము తీసుకొస్తున్నాం, మోస్తున్నాం, మేము అందరం భారం మోస్తున్నాం మేము అందరం. మరి మాకేంది? మేము ఎందుకు చేస్తున్నాం? మా బతుకు మిలిటరీ లెక్కనే. రాత్రి 2:50కి బస్ స్టార్ట్ అవుతుంది. 2:50కి 2:50 మాకు నిద్ర ఉంటుందా? 2:50కి బతుకు నాశనం. మేము నిన్న 3 గంటలు పోవాలంటే మళ్ళీ అటే దింపిడు. అది వచ్చిన మళ్ళీ కర్మ రావాలా. మరి స్పెషల్ పండుగ కూడా మాకు లేవు. మా ఇబ్బందులు చాలా ఉన్నాయి. మా నాయకులందరూ ఏకమై కేసీగా ఈరోజు ఏర్పడి ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా పాపం మా వాళ్ళు అందరికీ ఒక్కొక్కరికి వందనాలు తెలుపుతున్నాను అన్ని యూనియన్ నాయకులకు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద సమ్మె, ఇంత పెద్ద జేఏసీ ఏమైనా ఏర్పడలేదు. అప్పటికే భయపడ్డారు సీఎంలు. ఈరోజు సీఎం ఏందా? పక్క సీఎం లేరా?
పక్క సీఎంలు వాళ్ళు చేస్తలేరా వాళ్ళు? ఈరోజు ప్రపంచం మీద వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మనకు. ఒక పోలీసు వ్యవస్థనే కాదు, అన్ని వ్యవస్థలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. మేము భయపడేది లేదు, జనానికి ఏది లేదు. ఉద్యోగాలు మా ఎటు పోవు, ఎవరు కూడా మా దగ్గర ఉద్యోగాలు. మేము కూడా మా డీజిల్, మా బస్సులు, టైర్లు గవర్నమెంట్ మూలగా బస్సు ఎవరు, డిపో ఎవరిది? గవర్నమెంట్గా సహకరించింది. బస్టాండ్ ఎవరిది? నాదా. బస్టాండ్ నాదా. నేను అందులో ఒక ఉద్యోగస్తుని అంతే. మేమేం చేస్తున్నాం? మేము నీకు ఏం అన్యాయం చేస్తున్నాం? రాత్రి మేము కష్టపడి ఈపీకే మాట డిఎంఆర్ ఏమంటాడు, ఈపీకే 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 అంటే ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్. డబ్బులు తేవాలా. డ్రైవర్ గారికి ఏంది క్యాంపిల్ కిలోమీటర్ పర్ లీటర్. నువ్వు తక్కువ ఒక కిలోమీటర్కు నువ్వు 6 తేవాలా, 7 తేవాలా అని మమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా మా డ్రైవర్ గారు పాపం అక్కడప్పుడే అన్నిటి కాపుకుంటూ కూడా శ్రమ కోర్చి రాత్రి లేకుండా మేము ఇబ్బంది పడకుండా మేము అందరినీ గంటికి వస్తున్నాము. అయినా కూడా మేము పిచ్చోళ్ళకి అవుతున్నాము ఆర్టీసీ వాళ్ళమంటే. ఇది పరిస్థితి. మేమంటే ఇంతమంది సంఘాలు అందరూ ఈరోజు పిచ్చాళ్ళకి ఎదురుతున్నాం. ఇక్కడ కేసీఆర్ ఒక్కరిగా సంస్థ ఇది అందరిది. కేసీఆర్ ఏంటి? కేసీఆర్ ఏముంది? ఓటు దిగేసాడు 5 నెలలు బిగుతాడు. 5 నెలల అటు బిగుతావు నువ్వు, అటు పోతావు. నీదేంది? నువ్వు కేసీఆర్ మేము అనుకుంటున్నాం, కానీ నిన్నెవరే దేకేవాడు? ప్రపంచం మీద ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కమిటీ ఇస్తున్నారు, వాళ్ళు చెప్తూ సలహిస్తున్నారు. ఏమండి సీఎం గారు మరి తప్పకుండా మరి సాల్వ్ చేయాల్సిందే. అది చెప్తే కూడా పక్క మారుతున్నట. మీరు చేయాల్సింది అంతే. అది నువ్వు ఏం పడలేదు సార్. తప్పకుండా వాళ్ళ కార్మికులు వాళ్ళు చేసే ఒక సమ్మె న్యాయబద్ధమైనది కాబట్టి తప్పకుండా 100% చేయాల్సిందే అని ఆయన కడ చెప్పిస్తున్నారు. నేను ఈ కమిటీ ఎత్తా 4 రోజులు ఆగురి 3 నెలలు. మేము ఇప్పుడు 100 రోజులే మేము సమ్మెను బట్టి 100 రోజులు సమ్మెను బట్టి మేము బట్టి ఏమైంది? 100 రోజులకి వెళ్ళి అప్పుడు రాదా? పక్క రాష్ట్రం వాడు కొత్త యంగ్ సీఎం అయినా యంగ్ డైనమిక్ సీఎం ఆయన మాట కూడా వేయలేదు, చేసేసిండు. దయచేసి ఏంటంటే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే అందరి తరఫున మేమందరం కూడా తల మంచి నమస్కారం చేస్తున్నాం గవర్నమెంట్కు. మాకు తప్పకుండా దిగి రావాలా, మా సమ్మెకు మమ్మల్ని విలన్ చేయాలి అంతే. మాకు నువ్వు జీతాలు తగ్గించేకేం కదా, మాకు విలన్ చేయాలి. మాకు మా భార్య పిల్లలు రోడ్డు పడుతున్నాం మేము అందరికీ. ఎందుకంటే ఇప్పుడు టీవీలలో ఏం చెప్తారంటే ఈరోజు 6 గంటల వరకు జైలు బెదిరించేది కదా, ఒకటి 6 గంటల వరకు జైలు కాకపోతే మేము ఉద్యోగాలు తీసేస్తాం అంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి మేము ఇవాళ రోజు 6 గంటల లోపు ఆ డిపోలకు వచ్చి జైలు కాకపోతే మా ఉద్యోగాలు తీసేస్తే మరి ఎన్ని రోజుల నుంచి సచివాలయానికి రాని సీఎం పరిస్థితి ఏంటో చెప్పాలి. మరి నువ్వు మా వెనక నీది కూడా ఉంటుంది. మీది ఆకు రాలితేనట కింద ఆకు నవ్విందట, ఆ మాదిరి ఉన్నది నీ పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి గారు, వెనకడ చంద్రబాబు నాయుడు కూడా పెట్టుకున్నాడు ఆర్టీసీలతోటి, అయిపోయింది పరిస్థితి. మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పటి వరకు కూడా మీ కోఆపరేట్లనే మీ సంఘం టీఆర్ఎస్ సంఘంకి అనుబంధంగానే మెదిలినాం. ప్రతి ఒక్కరం ఆర్టీసీ వాళ్ళం మీ మాటనే అయినాం. కానీ మరి ఈసారి మీరు ఎందుకు ఇంత ఇది చేస్తారో సమజ్ కావడం లేదు. ఇప్పటికైనా మన్నించి ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చేయలేదు, ఏది మీ అవసరమే లేదు కార్మికులతో అంటే మరి మేము రోడ్ ఎక్కుతే పరిస్థితి అనేది వేరైతుంది. ఆర్టీసీల గురించి అయితే మీకు ఎక్కువ తెలుసు. ఇన్నేళ్ల నుంచి చేసిన సీఎంల కన్నా మీకు ఎక్కువ తెలుసు ఆర్టీసీ కార్మికుల గురించి. ఆర్టీసీ కార్మికులు ఆ రోజే చెప్పినారు తెలంగాణ రావడానికి కారకులైనట్టు ఆర్టీసీ కార్మికులే అన్నారు. మరి ఈ రోజు నీ ప్రభుత్వం కూడడానికి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ముందుకైతే పరిస్థితి ఎట్లుంటుందో కూడా ఆలోచించాలి. మరి ఒకటే, నువ్వు జీతాలు అనేది వెనక ముందు అయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ మాకు కార్మికుల ఆర్టీసీ చేసి కార్మికుల విన్నపం ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేసిన తదుపరి ఏదున్నా కూడా మాట్లాడవచ్చు, చేయాల్సి అది ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారనేది ఆశిస్తున్నాం. సరే ఆశించక ఇంకా కూడా టెన్షన్ పెడితే ఇంకా కూడా సామెకు దేనికైనా సిద్ధం. నీ ఎస్మా బిస్మా నైజా అంటే ఏ చట్టం కూడా పనిచేది. 30-35 ఏళ్ళ నుంచి చూస్తాను ఎస్మలు చట్టాలు బిట్టాలు అన్ని చూస్తాను. ఏ ఎస్మా చట్టం పనిచేది. కార్మికుడు వెనకడ చెప్పిండు గద్దరు 84లో, సీమలని ఏకమైతే నా చెల్లమ్మ, పాము ఒకటి ఎంత అటిదే నా చెల్లమ్మ, కార్మికులు ఏకమైతే నా చెల్లమ్మ, కర్షకుడు ఎంత అటోడే నా చెల్లమ్మ. మా ఉద్యోగాలు తీసేచుడు నీతోటి కాని పని. మేము కార్మికులను తలుచుకుంటే నేను సీఎం సీట్లోకి వెళ్ళి దించవచ్చు. ఆ సత్తా మా దగ్గర ఉన్నది. మాకు ప్రతి గ్రామం నుండి సంబంధాలు ఉంటాయి. మేము అవసరం అనుకుంటే తెలంగాణ కొరకు జేఈసీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇల్లు తిరిగి ఎట్లా చెప్పినరో మేము కూడా ఇల్లు తిరిగి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, భయపడే సమస్య లేదు. ఇప్పటికైనా మన్నించి మా అధికారులను పిలిచి సమ్మె విరమింపజేసి అందరికీ జనానికి కూడా కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. మాకు కూడా ఏ దీనికి కారణమైనా మీరే బాధ్యులు. సమ్మె జరగడానికి సిద్ధం. కార్మికులందరూ సమ్మె చేస్తున్నారు. దీన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం సాయశక్తులు ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే
టెంపరీ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీ మీడియా ద్వారా నేను టెంపరీ ఉద్యోగులందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. 1000 రూపాయల జీతం ఇస్తే మేము స్ట్రైక్ వేసేదే కాదు, అలాంటిది వీళ్ళకి 1000 రూపాయలు 1500 ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, వీళ్ళకి ఎన్ని రోజులు ఇస్తారు 1500 1000 రూపాయలు. మాకు 600-700 ఇస్తేనే నష్టపోతున్న ఆర్టీసీలకు 1000 రూపాయలు ఎక్కడి నుండి తెచ్చిస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మాకు 20 నుంచి 30 నుంచి చేస్తున్న వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చిన టెంపరీ వాళ్ళకు ఎవరు జాబ్ సెక్యూరిటీ ఇస్తారు? మీకు ఎవరు ఏ విధంగా లీగల్ కూడా మీరు దేని కూడా మీకు ఎవరు సపోర్ట్ చేసేది ఉండదు. దీన్ని ఆలోచించుకొని మీరు కూడా నిర్ణయించుకోవాలని కోరుతున్నాను. ఆర్టీసీ నాయకత్వం, జేసీ నాయకత్వం, కార్మిక సమస్యలు వెంటనే ప్రభుత్వంలో విలీనం వెంటనే. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఇక్కడ మా వరంగల్ డిపోలో ఉదయం నుంచి మా ఆర్టీఏ మరియు పోలీస్ సహకారంతో మా ప్రైవేట్ హైర్ బస్సులు అన్ని తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీఏ వాళ్ళు మాతో కలిసి మా డివిజనల్ మేనేజర్ డిపో మేనేజర్తో కలిసి అడ్హాక్ అరేంజ్మెంట్ కింద డ్రైవర్ కండక్టర్ని తీసుకొని మా ఆర్టీసీ బస్సులను కూడా ఉదయం నుంచి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిప్పడం జరుగుతుంది. మా ఏటూ నాగరం సెక్టర్ మరియు హైదరాబాద్ సెక్టర్ వీటిలలో రెగ్యులర్గా ఉన్న బస్సులు కాకుండా అడాక్ అరేంజ్మెంట్తో మాకున్న ప్రైవేట్ హైర్ బస్సులను మరియు ఆర్టీసీ బస్సులను కూడా ఉదయం నుంచి తిప్పుతున్నాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు. హన్మకొండ డిపోలో 98 ఆర్టీసీ బస్సులు, 47 ప్రైవేట్ హైర్ బస్సులు రెగ్యులర్గా నడుపుతా ఉన్నాం. ఈరోజు మన యూనియన్స్ అన్ని యూనియన్స్ స్ట్రైక్ ఖాళీ ఇవ్వడం వల్ల సూపర్వైజర్స్తో పాటు అన్ని యూనియన్ వాళ్ళు స్ట్రైక్లో పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో ఆల్టర్నేట్ ప్రయాణికులు అసౌకర్యం కలగకుండా ఉండడం గురించి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ సాధ్యమైన మేరకు చేస్తున్నాము. ఇప్పటి వరకు 37 హైర్ బస్సులు నడపగలిగాము. అలాగే 8 మంది డ్రైవర్లను టెస్ట్ చేసి ఎంబీఏ ద్వారా టెస్ట్ చేసి వాళ్ళ టెస్ట్లో వెహికల్ నడిపిన తర్వాత అందులో పాస్ అయిన తర్వాత ఒక 8 బస్సులు బయటికి పంపించగలిగాం ఆర్టీసీ బస్సులు. ఇప్పటివరకు ఆపరేషన్స్ అది ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది డ్రైవర్లు మాకు ఫిట్ సూటబుల్గా దొరికే ఉంటే అవన్నీ బస్సులు నడపడానికి ప్లాన్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నారు సార్? పూర్తి స్థాయి అంటే ప్రస్తుతానికి మాత్రం మెయిన్ రోడ్ల మీద ఆపరేట్ చేస్తున్నాము. మన ఇంత రెగ్యులర్ నడిచి ఇంటీరియర్ ఆపరేషన్ చేయట్లేదు. మెయిన్ రోడ్ కరీంనగర్, జనగామ, ఖమ్మం, హైదరాబాద్. ఎక్కువ లాంగ్ రూట్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? లోకల్ లాంగ్ అంటే హై డెన్సిటీ రూట్లో ఎక్కువ ప్రయాణికులు తిరిగే రూట్లో చేస్తున్నాం. వాళ్ళకి మీరు సమాధానం ఏమి ఇస్తారు? మీరు కూడా ఆలోచించాలి. ఏమవుతుంది?
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఈరోజు సమ్మె చేయబడుతూ ఉన్నారు. ఈ సమ్మెను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే, ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మీరు 10 రోజుల పాటు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ 10th చదివిన వాళ్ళు మీరు డ్రైవర్లుగా లేకపోతే కండక్టర్గా మీరు విందుల్లో చేర్చవచ్చు అని ఈరోజు మీరు ప్రకటన చేశారు. వేలాది మంది చాలా మంది నిరుద్యోగులు ఆ పోస్టులకు ఈరోజు వచ్చారు. మీరు ఒకటే ఆలోచన చేయాలా, ఆర్టీసీ డిపోలో 9,000కు పైగా పోస్టులు ఖాళీ ఉంటే ఆ పోస్టులను ఖాళీ చేయకుండా ఈరోజు విద్యార్థులకు మీరు 9,000 పోస్టులు భర్తీ చేయకుండా మీరు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను ఏదైతే నిర్వీర్యం చేయాలని చెప్పేసి పోలీస్ బందోబస్తుతో పోలీసులతో ఈ సమ్మెను మీరు నిర్వీర్యం చేయదలుచుకున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమ్మెను మీరు ఆపలేరు. ఇంకా ఈ కార్మికుల హక్కుల సాధన కోసం వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు వాళ్ళ సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకు ఆర్టీసీ కార్మికులకు ఎంబడి వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలు వాళ్ళకి ఇవ్వాలా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా. అలాగే ఈ దసరా పండుగలో అందరూ కూడా సుఖ సంతోషాలుగా పండుగ జరుపుకునేటట్టు, కార్మికులంతా కూడా సంతోషంగా పండుగ జరుపుకునేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. లేదంటే ఆర్టీసీ కార్మికులు ఇప్పటితో వాళ్ళ సమ్మెను ఆపరు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తారు. వాళ్ళ సమ్మెకు మా ప్రగతిశీల విద్యార్థి సంఘం పీడీఎస్ సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తాను. ఇలాగే సమ్మె కొనసాగిస్తాము. మా డిమాండ్లని కంపల్సరీ మీరు సాయంత్రంలోగా మాకు కంపల్సరీ ఇవ్వాలి. మేము అడిగే న్యాయమైన కోరికలను మీరు నెరవేర్చాలని కోరుతున్నాం. రేపు ఎన్ని రోజులైనా మేము ఇలాగే సమ్మెలో ఉంటాం. మీరు చేసే తాటాకు చెప్పులకు మేమేమి భయపడము. మేము ఆర్టీసీ కార్మికులం, అన్నింటిలో మేము ముందుంటాం. మీరు నేర్పిందే మాకు ఈ సమ్మె చేయడం, ఉద్యమం. మీరు చేసిన దాన్ని కూడా మేము కూడా అప్పుడు చేసినాము. ఇప్పుడు కూడా మీరు సహకరించాలి మాకు అందరూ. కార్మిక ఉద్యోగులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ కేసీఆర్ గారు నీవు సమ్మె బాట ఎలా పట్టించినావో సకల జన సమ్మెలో ఆ బాట మేము ఈరోజు ఒక శోధన కార్మికులే కాదు, మన మహిళా కార్మికులు నువ్వు ఆ రోజు అక్క చెల్లె ఏమన్నీ విసిగొలిపినవు వాళ్ళు కూడా ఈరోజు సమ్మె బాట పట్టిండ్రు. వాళ్ళ పిల్లల్ని ఇళ్ళలో ఇడిసి పండగ చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చినా వాళ్ళకి మంచి వండి పెట్టకుండా సమ్మె బాట పడితే రేపు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మా మహిళా సోదరుమణులు రోడ్డు మీద రావడానికి నీవే కారణము. నీవు ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన మేము పడము, నీ బాటని అనుసరిస్తాం. ఏ బాట నుండి మమ్మల్ని తెలంగాణ తెచ్చుకున్నామో అదే బాటలో నీ అనుసరంగా నీవే మా గురువుగా మేము పాటించి ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. మా సమ్మె మా కోరికలు తీరేంత వరకు మేము నిరంతరంగా పోరాడతామని ఈ కార్మికుల తరపున మరి నా ఉద్దేశంగా చెప్తున్నా. అన్నా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచినప్పుడు అశ్వత్థామరెడ్డి గారిని నాయకులకు చెప్పినావు, మా నాయకులు నేర్పినావు, కార్మికులకు కాళ్లకు ముళ్ళు గుచ్చితే పండ్లతో బీకాలి. మన కార్మికుల సేజుల తెలంగాణలో అందరూ బాగుండాలి, బంగారు వాడని అందరూ బతుకమారుతుంటే ఈరోజు మేము రోడ్ల మీద పడ్డము. మా సమస్య తీర్చడానికి ముందొచ్చి తీర్చాలి. ఇలాంటి ద్వంద్వ వైఖరి చేయొద్దని మేము కోరుతున్నాం. సందర్భంగా వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని వారు సమ్మె నిర్వహించడం జరిగింది. మేము ఇక్కడ నారాయణపేట డిపోలో వారి డిమాండ్స్ మొట్టమొదటిసారిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆర్టీసీలో ఉన్న ఖాళీ ఉద్యోగాలు 7,000 వాటిని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా 3 ఇయర్స్కి వెళ్ళి 3 సంవత్సరాలకి వెళ్ళి వారి జీతభత్యాలు కరెక్ట్ రాకపోవడం జరిగింది. కాబట్టి వాటిని వెంటనే వాళ్లకు ఇప్పించాలి, సక్రమంగా వచ్చేటట్టు చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ని ఎక్కువగా ఆర్టీసీలో పెట్టరాదని వాళ్ళ సమ్మె నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన నారాయణపేట డిపోకి వెళ్ళి వాళ్ళ ఆర్టీసీ రాష్ట్ర కార్యదర్శికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆయన దగ్గర అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సమ్మెకి వెళ్ళడానికి ప్రభుత్వ విధానాన్ని ప్రధానమైనటువంటి కారణం. అసలు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే 2018లో 7 మంత్రులతో ఒకటి కమిటీ వేసి ఆర్టీసీ సమస్యలపైన చర్చించడానికి ఒక వేదిక తయారు చేసి అప్పుడు ఒప్పుకున్నటువంటి ఏ డిమాండ్స్ కూడా అమలు పరచకపోవడం వల్ల మళ్ళీ తిరిగి అదే డిమాండ్స్పై ఈరోజు మేము సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఇందులో ప్రధానమైంది
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏవైతే అద్దె బస్సులు ఉన్నాయో వాటి స్థానాల్లో కొత్తగా ఆర్టీసీ బస్సులు కొనాలి. ఈరోజు మీరు చూసినట్టు సునీల్ శర్మ ఎండీ గారే చెప్పారు, దాదాపు 24% మరి కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు తీసుకోవాలని కూడా మా ప్రతిపాదన ఉంది. అదే కాకుండా 2017 నుంచి ఆర్టీసీ కార్మికులకు కొత్త వేతన సవరణ జరగాల్సి ఉంది. ఆ వేతన సవరణ కూడా జరగాలని ఈ విధంగా మన డిమాండ్లమైన మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి సమ్మె మరి మేము ప్రయాణికులకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. కాకపోతే ప్రభుత్వం ఆర్టీసీపై వివక్ష చూపిస్తూ ఈరోజు ఆర్టీసీని నష్టాల గురించి చూపిస్తూ ఈరోజు ఆర్టీసీని మూసివేసి లేదా ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆర్టీసీ ప్రైవేటీకరణ అయితే ఆర్టీసీ ఉద్యోగులంగా మేము నష్టపోతామో లేదు, కానీ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ఈరోజు మేము ఈ సమ్మెలోకి దిగాం. ముఖ్యంగా ఆర్టీసీని ఏదో నష్టాల గురించి చూపిస్తా ఉన్నారు, అది వాస్తవం కాదు. ఆర్టీసీని ఏదో ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగా మీడియాల్లో మమ్మల్ని ఏదో బెదిరిపే ధోరణిలో ఆ ప్రభుత్వం ఉంది. వాస్తవంగా ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవడం కాదు, మేము చెల్లిస్తున్నటువంటి రాయితీల ద్వారా ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఆదుకుంటుందనేది నా వాదన. వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డీజిల్ రేట్లు పెరిగి మరి గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4,500 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అదే కాకుండా వివిధ వర్గాలకు ఇస్తున్నటువంటి రాయితీ డబ్బులు ఏదైతే ఉన్నాయో 2,800 కోట్లు మనకు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మాకు చెల్లించింది 710 కోట్లు మాత్రమే. ఇటు వెరిసి ఇక్కడ 2,100 కోట్లు, అక్కడ 4,500 కోట్లు, దాదాపు 6,700 కోట్ల రూపాయలు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు అయితే 54 రూపాయల నుంచి 77 రూపాయలు డీజిల్ 4 సంవత్సరాల్లో పెరిగి 23 రూపాయలు అదనపు భారం పడతా ఉంది ఆర్టీసీ మీద. వేరే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు భరిస్తూ ఉన్నాయి. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీరు భరించండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు డీజిల్ ఎంత ఛార్జ్ పెరిగిందో ఆ మేరకు మాకు చెల్లించండి. తద్వారా మేము ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించగలుగుతామని మేము చెప్తా ఉన్నాం. ఆర్టీసీని ప్రజోపయోగ సంస్థ కాబట్టి దీనిని ఎప్పుడు కూడా వ్యాపార సంస్థగా చూడకూడదని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు చర్చలో నిన్న దిగి ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. వారి హోదాకు తగ్గింది కాదు. వాస్తవంగా ఆయన నేతృత్వంలోనే మేము సకల జన సమ్మె చేసి ఉన్నాం. ఆయన చెప్పిన డైలాగులు ఈరోజు కూడా మా వంట పట్టించుకొని ఉన్నాం. ఈ ఎస్మాల్ గిస్మాల్ మాపై ప్రయోగిస్తా అంటే ఏ ఎస్మా జాంతానని ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు సంసిద్ధంగా ఉన్నారు. మేము అన్ని త్యాగాలు చేసి కూడా ఈరోజు మా సంస్థను కాపాడుకోవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఇంకొక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు మరి మా ముఖ్యమంత్రి గారు చేసి ఉన్నారు. ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో 5వ తేదీ అయినా కూడా గత నెల నుంచి రావాల్సినటువంటి వేతనాలు ఇంతవరకు మాకు ఆర్టీసీ కార్మికులకు చెల్లించకపోవడం మరి శోచనీయం. ఇంత దుర్మార్గంగా మా మీద అణిచివేత ధోరణికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము ఏమాత్రం మొక్కుకొని ధైర్యంతో ఈరోజు సమ్మెను సంపూర్ణంగా మరి ఈరోజు సంబంధ వర్గాలే కానీ కార్మిక కర్షక వర్గాలే కానీ మిగతా ఉద్యోగ మేధావులు కానీ అందరూ అహో ఆర్టీసీ కార్మికుడు అనే విధంగా మాధ్యాన్ని నడిపిస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మరి మా ఈరోజు వస్తున్నటువంటి నిరుద్యోగ యువత కూడా మీ ద్వారా ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నాం. అయ్యా మీకు 1,000 రూపాయలు 1,500 అనేసి రోజుకి ఇస్తామని పిలుస్తూ ఉన్నారు. సమ్మె ఈరోజు రాత్రికి వెళ్ళిపోతే మేము వెళ్తే మీకు ఆ 1,500 కూడా ఇవ్వకుండా బయటికి పంపిస్తారు. అదే కాకుండా ఈరోజు ఆర్టీసీలో 9,000 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయమని మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా కొత్త బస్సులు తీసుకుంటున్నాం కాబట్టి తద్వారా 10-15 వేల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి మీరు కాస్త మా సమ్మెకు సహకరించండి. తద్వారా మీరు కూడా సంస్థలో ఉద్యోగులకు పొందే అవకాశం ఉంటుందని మీ ద్వారా మేము నిరుద్యోగ యువతను కూడా రిక్వెస్ట్ చేస్తాం.
ఉంది. యువకులు అంతా డ్రైవర్లు నచ్చని ఆ కొండ బస్సులో ఉంటాం అటు అటు పోదు మేనేజ్మెంట్ మొండి వైఖరి ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఆర్టీసీని వెంటనే గవర్నమెంట్ లో వెంటనే ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే ఖాళీలను వెంటనే బకాయిలు వెంటనే ప్రభుత్వం ఇచ్చే బకాయిలు వెంటనే ఎంఈ ట్యాక్స్ వెంటనే ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌन हमारे मांगे नहीं लिए तो बस का पैया नहीं चलेगा 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 नहीं चलेगा बस का पैया नहीं चलेगा बस का पैया नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो बस का पैया नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो बस का पैया नहीं चलेगा बस का पैया नहीं चलेगा बस का पैया नहीं चलेगा हमारा मांगे नहीं मिले तो बस का पैया नहीं चलेगा हमारा मांगे नहीं दिए तो बस का पैया नहीं चलेगा हमारा मांगे नहीं दिए तो बस का पैया नहीं चलेगा नहीं चलेगा बस का पैया नहीं चलेगा बस का पैया नहीं चलेगा डाउन 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 నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి 50 అంటారు సారు ఎట్లా అన్నట్టుగా ఇప్పటికి వస్తుందని ఆ బస్సు వాళ్ళు కరీంనగర్ పోతానంటే వాళ్ళు 50 అంటారు 20 ఉన్నాయి రోజు తెచ్చుకున్నా ఇంటికాడ నుంచి ఇంటికాడ చూస్తూనే ఉన్నాయి అది కరీంనగర్ పోవాలి అడుక్కొని బస్ స్టాండ్ ఉన్న వాళ్ళను అడుక్కొని పోతారా మరి ఏం చేయాలి బిడ్డ ఉన్నోళ్ళు ఉంటావా లేనోళ్ళు ఉంటావా ఎట్లా కావాలి సార్ మరి ఇక కార్యకర్తల దగ్గరికి వచ్చి హైదరాబాద్లో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ఏం లేదు చాలా ప్రాబ్లం ఎందుకు ఇంత దూరంగా చేసింది అప్పుడు కర్మారు పెడితే అయిపోగా కర్మారు పెట్టదా ఇప్పుడు ట్రైన్ పోతే ఎక్కడికి పోతుంది చేసి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలిపించడం జరిగింది. ఇలాంటి బంద్కు బీజేపీ రామకృష్ణ గారు, ఆది శ్రీనివాస్ గారు, రమేష్ గారు మరియు వెంకటస్వామి గారు వచ్చి సంఘీభావం తెలిపారు. మరి కేసీఆర్ నియంత్రిత పరిపాలనకు ప్రభుత్వ రంగ సంస్థలను కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ అణచివేయడానికి కుట్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న మన బంగారు తెలంగాణ రాష్ట్రము ఎదుగైపోతుంది. మరి ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన
ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకొని ఈరోజు కార్మిక ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతున్నాడు. ఇది మేము సహించము. ప్రాణాలైనా తెగించి ఈ పోరాటం చేసి మరి తెలంగాణ ఆర్టీసీని రక్షించుకొని ఈ గవర్నమెంట్లో కలిపే వరకు కూడా మేమంతా సమదీక్షతో సమర ఉత్సాహంతో ముందుకు ఉలికి మరి కేసీఆర్ గారి పరిపాలన అంతం చేసే వరకు నిద్రపోమని ఈ విధంగా పరిపాలన మనవి చేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన మరియు పత్రికా విలేకరులకు, వీడియో ఫోటోగ్రాఫర్లకు మరియు జేఏసీ కన్వీనర్ ఇంద్రరావు గారికి, రవి గారికి మరియు నల్లగొండ శ్రీనివాస్ గారికి అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఈ వేములవాడ డిపోలో కార్మికులందరూ ఐక్యంగా దీక్షతో ఎటువంటి విధి నిర్వహణకు పోకుండా పై కమిటీల సూచనల మేరకు ఇక్కడ జరిగేటువంటి ఐక్యత కొరకు కృషి చేస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. మరియు ఇది ఎలా ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్వకంగానటువంటి కార్మికులను అణిచివేయడం మరియు ప్రభుత్వము ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు పూనుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక డెడ్ లైన్ కార్మికులకు విధించడం జరిగింది. 6 గంటల వరకు ఒకవేళ విధులకు హాజరు కాకపోతే మీపై డిస్మిస్ అనే చట్టము, ఎస్మా అనే చట్టాన్ని ప్రయోగించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తా కాబట్టి ఖబర్దార్ మీరు ఉద్యోగం చేరాలనేటువంటి ఒక పిలుపునిచ్చారు కేసీఆర్ గారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధించినటువంటి విషయం కాదు. ఆ రోజు కేసీఆర్ గారే చెప్పారు, ఏ ఉద్యోగం కూడా కార్మికులకు మరియు అణగారి వ్యవస్థ నుంచి సమస్యల నుంచి వచ్చినటువంటి ఉద్యమాలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి సమావేశంలో కానీ ఉద్దేశంలో కానీ ఆర్టీసీ చేసినటువంటి పనులు, ఆర్టీసీ పాల్గొన్నటువంటి విధానం ఏదైతే ఉద్యమం ఉధృతమైందో అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు. కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఈ జరిగేటువంటి సకల జనుల సమ్మెలో ఒక ముఖ్యులు. వీరికి ఏ పరిస్థితుల్లోనూ కంటికి కాలుకు కూడా ముళ్ళు విరగనీయను, ఒకవేళ విరిగినట్టయితే నేను పంటితో తీస్తాననేటువంటి విషయాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఈరోజు అదే కేసీఆర్ గారు ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా, ఆర్టీసీని వేరే వారి పక్కదోకు పట్టించే విధంగా, ఆర్టీసీని ముక్కలు చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఈరోజు కోరుకుంటున్నటువంటిది ఒకటే, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని న్యాయం చేయమని కోరుకుంటున్నాము. వారి అయిన సరైన సామాన్యమైనటువంటి సరైనటువంటి సమస్యలకు న్యాయం చేయమని కోరుకుంటాము. మేము అడుక్కోవడం లేదు. మాకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్, మా సంస్థకు చెల్లించాల్సినటువంటి రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లిస్తే మా ఆర్టీసీ నష్టంలో ఉండదు. ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానం వల్లనే జరుగుతున్నటువంటి లాస్ తప్ప కార్మికులు చేస్తున్నటువంటి విధానాలు, కార్మికులు చేస్తున్నటువంటి పనికి నష్టం జరుగుతలేదు. ఇది నష్టాల ఊపిలోకి పోవడానికి కారణము ప్రభుత్వం యొక్క విధానాలు, మేనేజ్మెంట్ యొక్క విధానాలు తప్ప కార్మిక విధానాలు కాదు. ఈరోజు ప్రభుత్వము ఆపరేషన్ పండుగ సీజన్ అని చెప్పేసి ఆపరేషన్ చేసుకుంటూ ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పంతుంది. కానీ ప్రజలారా ఇది గమనించండి. ముఖ్యంగా సురక్షితమైనటువంటి డ్రైవింగ్లో మీరు ప్రయాణం చేస్తేనే మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. పండుగ చేసుకుంటున్నాం, ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి. కానీ ఈరోజు ఎటువంటి ట్రైనింగ్ లేని డ్రైవర్లను, ఎటువంటి ప్రావీణ్యం లేని డ్రైవర్లను ముందుకు తీసుకొచ్చి ఆర్టీసీ సమ్మె నిర్వీర్యం చేయడానికి పాల్గొంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇది గమనించి ఆర్టీసీ ఎందుకైతే నిర్వీర్యం కాబోతుందో, ఎటువంటి సమస్యలపైన ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారో ఆ పోరాటానికి ప్రజల పక్షాన మరియు అన్ని సంఘాల పక్షాన, పార్టీల పక్షాన మద్దతు మేము కోరుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ ఈ సమస్యకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీ కాపాడుకుంటేనే కార్మికులకు మరియు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని, సురక్షితమైనటువంటి విధానాలని మనము పొందవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. ఏం
ఆర్టీసీ జేఏసీ యూనియన్స్ స్ట్రైక్ చేస్తున్న సందర్భంగా మన వేమవాడ డిపోలో మొత్తం కలుపుకొని 5 బస్సులు 14 బస్సులు కలుపుకొని మన ఆర్టీసీ బస్సులు అక్కడ కలుపుకొని 59 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్ట్రైక్ సందర్భంగా మేము పోలీస్ వారి సహకారంతో మన లోకల్ ట్రాన్స్పోర్ట్ వారి సహకారంతో 14 హైర్ బస్సులు యాక్సిడెంట్లు నడిపించాము. మనం దాంతో పాటుగా 10 హైర్ బస్సులు, 10 స్కూల్ బస్సులు, స్కూల్ కాలేజ్ బస్సులు 12 బస్సులు నడిపేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు 36 బస్సులు నడిపేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సులు 45 గాను 10 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఇంకొక 10 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎన్ని బస్సులు నడుస్తాయి సార్? 36 బస్సులు నడుస్తుంది. 36 బస్సులు. ఇబ్బందిగా ఉన్నది, మాకు చాలా కష్టంగా ఉన్నది. డబుల్ ఛార్జీలు తీసుకుంటున్నారు. ఏ ఊరు మీది? వెమ్లవాడే. వెమ్లవాడనా? ఎంతసేపులే అర్ధగంట బస్సుల కోసం వెయిట్ చేయవాడా? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. అయితే ఇక్కడ బస్సెస్ అన్నీ బంద్ చేశారు. అంటే వేరే వాళ్ళ ప్రైవేట్ బస్సులు పెట్టారు. ఛార్జెస్ బయట ప్రైవేట్ వెహికల్స్కి వీటికి డిఫరెంట్ లేకుండా పెట్టారు. అంటే బస్సుల బయట ఆర్టీసీ బస్సులకి బయట ఉన్న కార్స్ వాడికి సేమ్ ప్రైజెస్ పెట్టారు. బయట 400 అంటే వీడు 400 తేడా లేకుండా పెట్టారు. నేమ్కే కేసీఆర్ బస్సులు పెట్టింది కానీ దానికి తేడా లేకుండా పెట్టిండు. నేను నిన్న టికెట్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. బుక్ చేసుకుంటే దానికి రిఫండ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. పొద్దున్న 6:50కి బస్సు ఉంది నాది. నేను 7:50 వరకు వెయిట్ చేసిన 1 అవర్. దానికి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు. మనీ కూడా రిఫండ్ చేయలేదు. ఈ మనీ ఎటు పోతాయో మరి వాళ్ళకే చెప్పాలి. నేను నాకు ఆన్సర్ కావాలి. టికెట్ బుక్ చేశారా మీరు? ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా. ఇది జేపీఎస్ నుంచి సిరిసిల్లాకి బుక్ చేసుకున్నా. మార్నింగ్ 6:50కి బస్సు ఉంది. ఆడికి వెళ్తే బస్సులో ఏం లేవు, అన్నీ స్ట్రైక్ చేస్తున్నారు కదా. మామూలుగా వేరే బస్సులు అరేంజ్ చేసారు. వాటికేమో డబ్బులు సపరేట్గా తీసుకుంటున్నారు. యాక్చువల్గా వేనాడకు బస్సులు పెట్టలేదు. సిరిసిల్ల జేపీఎస్ నుంచి కరీంనగర్కి పెట్టారు. ఆ బస్సులేమో మినిమం 200 అట్లా ఉన్నాయి. కానీ మనం ఇక్కడ నేను సిద్దిపేటలో దిగామనుకొని ఆ బస్సు ఎక్కితే వాడు ఎక్కడ దిగినా 200 చేంజెస్ ఏం లేవు, మీరు కావాలంటే కరీంనగర్లో దిగండి, అక్కడి నుంచి మళ్ళీ వేమనాడకి రాని చెప్తున్నారు. ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారా పైసలు? డిపో మేనేజర్తోనే మాట్లాడినా, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. సరే, ఎక్కడ డిపో మేనేజర్? జేబీఎస్ డిపో మేనేజర్. ఇప్పుడు ఈ టికెట్ చెప్పారా? టికెట్ ఉంది, చూపెట్టినా. దీనికి మేము రెస్పాండ్ ఏమో అవ్వలే. వాళ్ళు ఏం చెప్తలేరు? బుక్ చేసుకున్నా టికెట్. ఈ ప్రభావం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా ప్రయాణికులకు? ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు బయట ఆటో వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, వీడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ప్రైవేట్ బస్సులు అరేంజ్ చేసినా కానీ వాళ్ళు మామూలు డబ్బులు పెట్టకుండా దానిపైన ఎక్స్ట్రా ఛార్జ్ ఏమైనా చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. సామాన్య ప్రయాణికులు వెళ్ళడం రావడం వాళ్ళకి కష్టం అవుతుంది కదా. పండుగ టైంలో ఇట్లా సమ్మె చేయడం కరెక్ట్ కాదు. పండుగ లేని టైంలో చేయడం బెటర్. బాగా ఎఫెక్ట్ అవుతుందా మీకు ప్రాబ్లం? ఈ టైంలో పండుగ టైంలో అందరు ఇంటికి వస్తారు కదా, ఈ టైంలో ఎఫెక్ట్ అవుతుంది కదా జనాలకి. దీని గురించి ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి అంటే యాక్చువల్ అది ఆర్టీసీ వారి ఏంది, సగం ప్రైవేటు సగం ప్రభుత్వ రంగంలో ఉంది కదా. దాన్ని మొత్తము గవర్నమెంట్లో చేయాల్సి ఉండేది. ఆల్రెడీ కేసీఆర్ మాట ఇచ్చింది కదా వాళ్ళకి, మొత్తం గవర్నమెంట్లో కలిపేస్తాను. అది ఆయన పెట్టిన మాటని నిలబెట్టుకుంటే బాగుండు. దానివల్ల వీళ్ళు ఆగ్రహమై సమ్మె చేస్తున్నారు కదా. వాళ్ళ తరఫున కూడా మనం మాట్లాడాలి. మనం షాపింగ్ చేయాలి. నేనున్నాక ఎక్కడ పోతాడు అంటున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము గత ఒక 30 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఆర్టీసీలో అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మేము ఏం కోరినామంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అన్ని ఖాళీలు భర్తీ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనే వినాదంతోనే మేము సమ్మెలో పోయినాం. కానీ ఆ సమ్మెకు పోవడానికి కారణం కూడా ఇవాళ ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వమే తప్ప మేము సమ్మెలో ఇప్పుడు 60 రోజులు కాల వ్యవధి తీసుకొని
రానా కమిటీలు వేసి ఆ కమిటీలను కాలరాసి కమిటీలను రద్దు చేసినటువంటి ఘనత ఈ ఏకైక ముఖ్యమంత్రి గారిదేనని. అది ఏమున్నది, పక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు కలిసి సంసారం చేసి విడిపోయినటువంటి రాష్ట్రంలో, అప్పుల రాష్ట్రంలో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఆర్టీసీ ప్రభుత్వం గుర్తించింది. మేము అదే అడుగుతున్నాం కానీ మేము ఏం అడగట్లేం. మేము ఎమ్మెల్యే సీట్లు అడగట్లేం, ఎంపీ సీట్లు అడగట్లేం, ఏం అడగట్లేం. కాకుండా రాత్రి సంబంధిత శాఖ మంత్రి అజయ్ కుమార్ గారు ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిందంటే, ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిపోర్ట్ చేయకుంటే డిస్మిస్ చేస్తా అని చెప్పారు. ఈయన ఇయ్యలే ఉద్యోగం, ఈయన నోటిఫికేషన్ వేయలే. ఇవాళ మేము 29-30 సంవత్సరాల సర్వీసు ఆర్టీసీలో ఇటువంటి ఉద్యమాలు చూసినాం, పీడీ యాక్టులు చూసినాం, మా ఎస్మాలు చూసినాం, జైలు భరోసా కార్యక్రమం చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఒక ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ఆయన సారథ్యంలోనే ఉద్యమాలు చేసినాం. ఆయన ఉద్యమాలు మాకు నేర్పిండు, మా ద్వారా ఆయన నేర్చుకున్నాడు. ఇవాళ ఆయన ఆ సీట్లో కూర్చున్నాడు. ఆయన దారిలోనే మేము నడుస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాదు కదా, ఇంకా 30 రోజులకు తర్వాత 6 గంటలకు కూడా మేము రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మా గమ్యం చేరేంతవరకు ఆయనే చెప్పింది, ఇది గమ్యం చేరేంతవరకు నేను ముద్దాడుతా అన్నాడు. మేము కూడా ఆయనను ముద్దాడతాం, ఆయన మమ్మల్ని ముద్దాడతాడు, ఆ భగవంతుడికే తెలవాలి. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నాం. గతంలో కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈనాడు 2 రాష్ట్రాలు విభజించక ముందుకు 27 రాష్ట్రాలు ఉన్నప్పుడు తమిళనాడు పక్క రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి, ఒక మహిళా ముఖ్యమంత్రి పీడీ యాక్టు ఎస్మాలు ఉపయోగించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులనే భర్తపు చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రజానాయకులు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పూర్తి మద్దతు తెలియజేసి ఆనాడు మళ్ళీ వాళ్ళకు రీఇన్స్టిట్యూట్ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మద్రాస్ హైకోర్టుకు ఉన్నది. ఇవాళ తెలంగాణ హైకోర్టుకు కూడా ఉంటుంది. మాకు కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఇంకా మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసాం. మమ్మల్ని రోడ్డు మీద వేసింది ఇవాళ ముఖ్యమంత్రి గారే. ఈ మీడియా ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చేసే సమ్మె కాదు. మేము ఎట్టి పరిస్థితి ఆర్టీసీ నుంచే మధ్యతరగతి కుటుంబాలకు ప్రయాణానికి మంచి సౌకర్యం ఉంటుంది. మా బీద మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యోగ రక్షణ ఉంటుందనే తప్ప మేము ఈ వేదిక నుండి మీ ద్వారా మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మేము జీతాలు పెంచి ఇవ్వనట్టు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత ఇచ్చినామో ఇవ్వమనే చెప్తున్నాం. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ జీతాలు కూడా అడగట్లేము. మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాలాపు మా జేఏసీ రాష్ట్ర కమిటీని పిలిచి ఇప్పుడు సమస్య పరిష్కారం చేస్తే మేము ఇప్పుడే డ్యూటీకి పోతానికి సిద్ధంగా ఉన్నాం. ఇళ్ళకు కూడా పోం. ఇప్పుడే ఆకలి చంపుకోనైనా మేము ప్రజలకు సర్వీస్ చేస్తామని సిద్ధంగా ఉన్నామని మీ దగ్గర తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీలో సూర్యాపేట డిపోలో 426 మంది సూపర్వైజర్స్, కార్మికులు, డ్రైవర్లు అందరూ ఉన్నారు. 6 సెక్యూరిటీ గార్డులు, ఒక డిఎం గారు తప్ప మేము ఎట్టి పరిస్థితులలో 426 మంది డ్యూటీలో పోయేలేదు, సంతకాలు పెట్టేయలేదు. మా పై అధినాయకత్వం జేఏసీ గారు ఎవరు పిలిపించి డ్యూటీలో బొమ్మని కాలాపైందని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు కూడా మేము ఎవరికి భయపడం. ఇప్పటి వరకు కూడా ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ మేము డిపో గేట్ దగ్గర మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. బస్సులు ఆపము, బస్సులను అడ్డుకోము. ఈరోజు ఇప్పటి వరకు కూడా మాకు పోలీసు వారు మంచిగా సహకారం ఇచ్చారు. వారికి కూడా మేము సహకారం ఇస్తాం. మీడియా వారు కూడా మంచిగా మాకు సహకరించారు. మీడియా వారికి కూడా మేము జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సమస్య ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ముఖ్యమంత్రి, రాష్ట్రానికే బాసు. మరి ఆయనే మా మీద శిక్ష వేసే ప్రయత్నం చేసినప్పుడు మేము పైన ఎవరికి అప్పీల్ చేయాలి, ఎవరికి మేము వేడుకోవాలి. కాబట్టి మాది శాంతియుత పోరాటంగానే మేము తెలియజేస్తాం. ప్రజల మద్దతు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాలను కూడా మీ ద్వారా మేము మద్దతు కోరుతాం. వారికి మేము ఎట్టి పరిస్థితులలో వ్యతిరేకం కాదు. ప్రజలకు దగ్గర ఇప్పుడు 89 సంవత్సరాలు ప్రజలకు ఆర్టీసీ సేవ చేస్తుంది. మేము ఖచ్చితంగా అదే సేవకు అంకిత భావం ఉంటాం. మేము ఎట్టి పరిస్థితులలో ఎవరికి హాని జరగనీయమని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ రక్షణ, కార్మికుల పరిరక్షణ కోసం ఇవాళ జేఏసీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. సూర్యాపేట డిపోలో కూడా విజయవంతంగానే కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా కార్మికులు మొత్తం సమ్మెలో పాల్గొని ఎవరు కూడా రిపోర్ట్ చేయలేదు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, ప్రతి బడ్జెట్లో కూడా 1% నిధులు కేటాయించాలని, ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా, ప్రతి గ్రామానికి కూడా ఈ బస్ సౌకర్యాన్ని పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను చెల్లించాలి. అదేవిధంగా మా నుంచి వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సీలు మినహాయించి ఈ ప్రభుత్వాన్ని, ఆ నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడాల్సిన
ప్రభుత్వ బాధ్యతని కూడా మేము గుర్తు చేస్తూ మొత్తం 26 డిమాండ్లను కూడా ఈ సందర్భంగా మేము పెట్టాము. కాబట్టి ఈ ప్రధానంగా ఈ చర్చల్ని పరిష్కరించేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెళ్ళట్లేదు. నిన్న రాత్రి డిమాండ్ చెప్తారు కదా, డిమాండ్ అసలు దేని గురించి డిమాండ్ అంటే దేని గురించి మొత్తం వేతన ఒప్పందం కానీ, ఆర్టీసీని విలీనం కానీ, కార్మికుల ఖాళీలు భర్తీ కానీ, మొత్తం ఒక ఆర్టీసీకి కేటాయించినటువంటి నిధులు కానీ, ఇవన్నీ కూడా మొత్తం జేఏసీ ఇచ్చినటువంటి స్ట్రైక్ నోటీస్లో 26 డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుండా మొత్తం ఈ సమ్మెని ఉక్కుపాదం మోపి అణచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం సాయంత్రం కన్నా సమ్మె విరమించమని చెప్పారు. విరమించిన పక్షంలో అది వేరే ఉంటుందని చెప్పి మేము ఆర్టీసీ సమ్మెని మొత్తం అన్ని త్యాగాలకు సిద్ధపడే సమ్మెలోకి వెళ్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదో ఈరోజు 6 గంటలకు ప్రతి కార్మికులకు రిపోర్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం అణచివేసే ధోరణి పద్ధతి మార్చుకోవాలి, ఖండిస్తున్నాం. ముఖ్యంగా దాంతోపాటు మేము ఇచ్చిన డిమాండ్ల మీద ఇంతవరకు ఎక్కడ కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. 3 సభ్య కమిటీ వేసారు. 3 సభ్య కమిటీలో తూతూ మంత్రంగా చర్చలు జరిపారు తప్ప ఎక్కడ కూడా కీలకమైన అంశాల మీద చర్చ జరగలేదు. కేవలం కాలపరిమితి మీద ఇంతసేపు 3 రోజులు కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా ఆ డిమాండ్లని సమస్యల మీద డిస్కస్ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ చూపి ఈ ఆర్టీసీ కార్మికులకు, ఈ ప్రజలకు ఉన్నటువంటి బాధ్యతగా గుర్తించుకొని, ఈ ప్రభుత్వ బాధ్యత గుర్తించుకొని తక్షణమే పరిష్కారానికి చొరవ చూపి సమస్యలకు పిలవాలని కూడా, ఈ పరిష్కారానికి పిలవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సాయంత్రం కల్లా విధులు జాయిన్ కాకపోతే డిస్మిస్ అనే వాళ్ళు ఎస్పాప్లో ఇస్తూ ఉంటారు. ఆయన మాకు ఇచ్చిన ఉద్యోగం కాదు ఇది మాకున్న నైపుణ్యాన్ని బట్టి ఆర్టీసీ వ్యవస్థలో సెలక్షన్ ఉద్యోగాలు. ఆయన ఉండేది 5 ఏళ్ల ముఖ్యమంత్రి, కానీ మేము ఉండేది 30 సంవత్సరాలు మన అవకాశం. మేము కోరేది ఒకటే, ఆయన ఇంట్లోకి తెచ్చి మాకు ఏమని చెప్పలేదు, ప్రగతి భవనాన్ని తీసుకొచ్చి మాకు ఏమని చెప్పలేదు. మేము కోరుతున్నది ఏంది, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు పొందాలని ఆతృత తప్ప పక్క రాష్ట్రం ఆయన చేసిన తర్వాత ఇతను ఎందుకు చేయాలి? గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే ఆర్టీసీ సకలజన సమ్మె కార్యక్రమంలో ఆర్టీసీ 28 రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడు తెలియదు ఆ సీఎం గారికి ప్రజలు 28 రోజులు ఎలా బాధపడరు, ఎలా చేసిర్రు, రవాణా వ్యవస్థ ఎలా దెబ్బతిన్నది ఎలా తెలియదా? సకలజన సమ్మెలో అదే సీఎంకే అప్పుడు ఉన్న సీఎం కిరణ్ కుమార్కు ధర్నా చౌక్ దగ్గర ఉండి వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బిడ్డలు లాటరీలకైనా దేనికైనా వెనకాడబోరు అని చెప్పేసి మరియు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆర్టీసీ కార్మికుల మీద లాటరీ దెబ్బలైనా ఏదైనా భరిస్తారు, వాళ్ళు అంత ఇంకపోరని చెప్పిండు. మరి ఇదే ఇప్పుడు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు సీఎం. మరి ఇప్పుడు ఆయన నేర్పించిన పాఠమే కదా, ఎలా భయపడతారు? మిలిటరీ పారామిలిటరీ వచ్చినా సమ్మెకు వెనకాడబోయే ప్రసక్తి లేదు. సమ్మెలో కొనసాగుతాం. మేము చట్టపరంగా న్యాయబద్ధంగా హైకోర్టుగా సుప్రీంకోర్టుకి వెళ్తాం. మా ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ఆయన మాకు చేసేది ఏం లేదు. మేము ప్రజా వ్యవస్థలో ప్రజా రవాణా మెరుగుపరచాలి. ప్రైవేట్ పరం కాకుండా ఇప్పుడు ప్రైవేట్ పరంలో పోతే ఈ పిల్లలు స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్లు కానివ్వండి, వితంతులు కానీ, వృద్ధులు కానీ, మీడియా వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా ఫ్రీ పాసులు ఉండవు. ఈ రాయితీలు అన్ని రకాల రాయితీలు మా ఆర్టీసీ ఇస్తుంది. కానీ తర్వాత ప్రైవేట్ పరంగా పోతే ఈ రాయితీలు ఉండవు. కాబట్టి మేము ప్రజలకు మద్దతు కోరేది ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజా వ్యవస్థ, ప్రజా రవాణా సంస్థ. అది ఆలోచించే అలా నిజాం గవర్నమెంట్ 1932లో ఆర్టీసీని స్థాపించిండు. కానీ ఇవాళ ఆ నిజాం ప్రభుత్వం వేరు, నిజాం గవర్నమెంట్ వేరు. కానీ ఇవాళ తుగ్లక్ పరిపాలన అయింది. ఇది తుగ్లక్లకు పరిపాలిస్తుండు. ఈయన హిట్లర్ కాదు, తుగ్లక్ పిచ్చి పరిపాలన చేసుకుంటూ జనాలు పీడించుంటుండు. కాబట్టి సీఎం గారు మేము కోరేది ఒకటే, మీరు మా హామీలు నెరవేరేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదు. మీరు పారామిలిటరీ దింపినా ఇంకా ఎన్ని కమాండ్లు మీరు దింపినా మమ్మల్ని మా ఉద్యోగాలు పీకినా మేము పోయే ప్రసక్తి లేదు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని వెంటనే ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే
ఇక్కడ ఉండు. ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలో అన్ని విధాల ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఆయన చెప్పినటువంటి ముచ్చటే అగ్గితోటి కోరుకుంటే అనుకుంటుందని చెప్పినటువంటి ఈ ఆర్టీసీని అగ్గితో కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అగ్గి తలగడం స్టార్ట్ అయింది. ఈ ఆర్టీసీలతోటి అట్లాంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు భూస్థాపితమే తప్ప ఎవరు కూడా ముందుకెళ్ళినటువంటి రోజులు లేవు. అటువంటిది నువ్వు చెప్పినటువంటి నీ మాటనే నీకు సోయి లేనటువంటి ముఖ్యమంత్రి గారు మేము చేసినటువంటి న్యాయమైనటువంటి కోరికలు మేము మా సౌకర్యాన్ని కాకుండా ప్రజాసేవ కోసం చేస్తున్నటువంటి మా సమస్యను మీ దృష్టికి ఇప్పుడే కాదు ఒక 15 నెలల ముందు నుంచే మీ ముందు ఉంచినట్టు కూడా ఇప్పటి వరకు అట్లాంటి సమస్యలను మీరు ఎలాంటిది కూడా ప్రస్తావన తీసుకురాకుండా సమావేశాలను పెట్టి ఏదో తూతు మంత్రంగా కమిటీలను వేసి కాలయాపన చేసుకుంటూ కార్మికుల యొక్క సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఈ పండుగ ముందు మాకు ఏదైతే పండుగ ముందు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా మా యొక్క కాలయాపన చేసి ఈ సమ్మెకు ఇచ్చినటువంటి 40 రోజుల సమయాన్ని ఈ పండుగ ముందు కూడా తీసుకొచ్చి పబ్లిక్ లోపల మేము పబ్లిక్లకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా ప్రజలకు మేము సౌకర్యాన్ని ఏర్పడుతూ హాని కలిగిస్తున్నట్టుగా ఈ కార్మికుల యొక్క దుష్ప్రచారాన్ని మా మీద రుద్ది మేము చేస్తున్నటువంటి ఒక న్యాయమైన కోరికలకు వీళ్ళే అక్రమదారులని ప్రజల లోపల మమ్మల్ని తీసుకువెళ్ళి ప్రజల దృష్టిలో మమ్మల్ని దోషులుగా నిర్దోషులు చెప్తున్నావు. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి మాటలు మీకు మేము సకల జనుల సమ్మెలో మేము ఇచ్చినప్పుడు పండుగలే కానీ ప్రజాసేవలే కానీ నీకు గుర్తుకు రాలేదా? మరి మేము ఎందుకు గుర్తుకు రాలేదు? ఆనాడు మేము ప్రజాసేవలో మేము గుర్తు లేకుండా నీకోసం సమ్మె చేయడం జరిగిందా? అట్లాంటిది 27 రోజులు మా జీతాన్ని వదులుకొని అట్లాగే 319 కోట్ల రూపాయల సంస్థలు నష్టాన్ని భరిస్తూ నీ నష్టాన్ని అన్నింటికి కారణమైనటువంటి నీ ప్రభుత్వం ఈరోజు మమ్మలను నష్టాల్లో ఉన్నది సంవత్సరాలు చేయడానికి నువ్వే బాధ్యునివి, అన్నిటికీ నీదే కారణము, అన్ని విధాల నాశనం చేస్తున్నటువంటి సంస్థను కేసీఆర్ గారు మీరే అగ్గితోటి కోపుకొని మీరు చురుకు పెట్టుకుంటున్నారు కనుక రేపు రానున్న రోజుల్లో నువ్వు చెప్పిన ప్రకారంగానే నీవు భూస్థాపితమైనటువంటి కార్యక్రమం ఉంది. అయ్యా నీ ప్రభుత్వం మేము గుద్దితే నువ్వు లేస్తావు, తీసేస్తే తీసిపోతావు. ఒక 5 సంవత్సరాల పాలన వరకే నువ్వు ఉండేటువంటి వాని ఒక ఉద్యోగం అనేది ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత దాన్ని తీసేయడం అనేది అది మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో అప్పుడు మాత్రమే మాకు రాసి ఉంటుంది. అయ్యా నీ బతుకు మా చేతుల్లోనే ఉంటుంది. మేము ప్రతిరోజు ఒక కండక్టరు ఒక 500 మందితోటి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని మైకులు పెట్టినా నీ ప్రచారం మాతో వెనుకబడే ఉంటుంది. మేము ప్రతి డ్రైవర్ కండక్టర్ ఒక 500 మందితో మాట్లాడేటువంటి వాళ్ళము ఒక రోజు 1,11,00,000 మందిని మేము ప్రయాణం చేరవేస్తూ ఉన్నాం. మా ప్రచారం అంతా నీ మీదనే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. అయ్యా నీ పతనానికి ఇదే నాంది.
దయచేసి మా న్యాయమైనటువంటి కోరికలను నువ్వు సక్రమంగా ఆలోచన చేసి పరిష్కారం చేయకుంటే రేపు రానున్నటువంటి రోజుల్లో మా కార్మికుల తరఫున అగ్గి ఏదైతే చల్లార్చినటువంటి బొగ్గులలో అగ్గేసి ఊపితే ఏ మాదిరిగా అయితే అగ్గి రగులుతుందో అట్లాంటి రగిలిన అగ్గిని ఎవరు కూడా ఆపలేరు. ఆ అగ్గి లేచిందంటే నువ్వు అంటుకోవడం ఖాయం, నువ్వు సత్తమైపోవడం నాశనం. నువ్వు మాత్రం గ్యారంటీ అయ్యా. ఇక్కడైనా తెలుసుకొని రానున్న కార్యక్రమాలకి అన్నిటికీ నీదే పూర్తి బాధ్యత అవుతుంది. మేము ఉద్రిక్తతో లేచిన నాడు బస్సులైనా దగ్గర పెడతాం, కాల పెడతాం, అందులో నిన్ను కూడా వేసి కాల పెడతామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ సమస్యను సక్రమంగా సానుకూలంగా సంధించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ ద్వారా 6 గంటల వరకు జైలు కానీ ఉద్యోగులందరికీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ డిస్మిస్ చేస్తాను ఏదైనా అంటున్నారో అది సరైన పద్ధతి కాదు. ఈరోజు చూసిన మన సీఎం గారు కూడా ఇలా సెక్రటరీ రావడం జరుగుతుంది. ఆయన రానందుకు ఆయనే కూడా ఎవరు డిస్మిస్ చేస్తారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలకు ఏదో బెదిరింపులకు భయపడడానికి ఆర్టీసీ కార్మికులకు చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేపట్టద్దు. అటువంటి ఉంటే మనం చాలా నష్టపోతాం అని చెప్పేసి మేము చెప్తాము. సమయభాగంగా ఆర్టీసీ తరఫున నువ్వు ఇక్కడ సమ్మెకు సన్నాహం అవుతుంటే మాకు అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడే రిలీజ్ అయినాం. ఎందుకయ్యా అంటే ఎక్కడ లేని విధంగా సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నందు వల్ల మాకు అరెస్ట్ చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటన జరుగుతున్నా ఏం ద్రోహం చేసినామని, మేము దేశద్రోహమా మమ్మల్ని అరెస్ట్ చేయడానికని మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా మేమేం కోరికలు అడిగినాం మీ దగ్గర, మేము ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. మా టికెట్ రేటు మా పరిధిలో లేకుండా మీరు భావిస్తున్నారు. దాన్ని మేము డీజిల్కు 46 రూపాయలు 42 రూపాయలు ఉన్నప్పుడు చేసిన బస్ ఛార్జీలు ఇప్పటి వరకు నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. మమ్మల్ని ఆర్టీసీ కార్మికులను అనాథాలు చేయాలని మీరు ఈరోజు చూస్తున్నారు. ఎప్పటికైనా అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మీరు అన్నటువంటి మాట ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చితే పండితో తీస్తామన్నారు. ఆ వాగ్దానాలు ఎడిపోయాయని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం ఆర్టీసీ కార్మికుల తరఫున. ఇంకేదంటే అయ్యా మేము రోజు చేస్తున్నటువంటి ఉద్రిక్తతకు బయట వారిని ప్రలోభాలకు గురి చేస్తూ ప్రైవేట్ వెహికల్లను కానీ ఈ లారీ అసోసియేషన్ వాళ్ళని కానీ ఆ డ్రైవర్లందరినీ పిలిపించి మీ పర్మిట్లు క్యాన్సిల్ చేస్తామయ్యా. ఎక్కడ లేదు స్టేట్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు ఇలాంటి విధానం. ఈ ఒక్క సిరిసిల్లాకే వచ్చిందా? నిన్ననే చేసిరు వాళ్ళ కొత్త వాళ్ళని అందరినీ రమ్మని చెప్పారు. అయ్యా ఎక్కడ లేని విధంగా మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు? మీ నియోజకవర్గంలో సంతోషంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులందరినీ ఇది ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇది చేస్తున్నాం. ఈరోజు సమ్మె సందర్భంగా ఉదయం 6 గంటలకు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన కార్మికులను అక్రమ అరెస్టు చేస్తూ పోలీసులచే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దమనకాండ చేస్తుందో దాన్ని వెంటనే నిలిపివేయాలని ఈ యొక్క జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలకు తెలియాలి ఏమని చెప్పారు, 5 గంటల వరకు జైలు కాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పారు. మరి 5 గంటల వరకైనా ఓపికనైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టవలసిన కనీస ఇంకిత జ్ఞానం ఉన్నదా లేదా? మరి అందులో వచ్చేవారు డ్యూటీకి వస్తారా, నిరసన తెలపడానికి వస్తారా, ఏ విషయం అనేది తెలియకుండా వచ్చిన వాళ్ళని అరెస్టు చేయడం అనేది ఆయన యొక్క మన నీతి మాలిన ధనానికి నిదర్శనమని చెప్పక తప్పదు. అలాగే ప్రజలకు ఈరోజు ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే దసరా ముందట యొక్క సమ్మె చేస్తున్నారని చెప్పి, అయ్యా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ 3న మరి ఈ యొక్క నెల రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మరి ఇటు తాత్సారం చేస్తూ ఈ యొక్క దసరా ముందట ఏదో తూతూ మంత్రంగా చర్చలు జరుపుతూ మరి కార్మికులు కావాలని ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే భావనను ప్రజల్లో కూడా కల్పించాలని చెప్పి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రజలే అర్థం చేసుకొని తిప్పికొట్టవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు చాలామంది దసరా ముద్దట చేస్తుంటారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు 27 రోజులు చేసినప్పుడు ఆ రోజు దసరాలో మేము మా యొక్క భార్య పిల్లలు మేము పస్తులు వండుకుంటూ మరి ఏదైతే చేశామో మరి ఆ రోజు దసరా గుర్తుకు రాలేదా? మరి ఈ రోజు దసరానే గుర్తుకు వస్తుందా? ఇప్పటికైనా 2014 నుంచి 19 ఇప్పటి వరకు ఈ యొక్క ఆర్టీసీ నాయకులు మరి ఈ యొక్క సమస్యలను రోజు రోజుకు దిగజారిపోతున్న ఆర్టీసీని నిర్వీర్యమవుతున్న ఆర్టీసీని కాపాడమని మరి ఒక సీఎం గారిని కలవడానికి పోతే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు లేవు.
కావున ఇది ప్రజలు గ్రహించాలి. మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, సమస్యలు పరిష్కరించకు చొరవ చూపరు, మళ్ళీ ఆర్టీసీ నష్టానికి కార్మికులని మా మీద ఏదైతే మోపుతుర్రో అది పూర్తిగా వాస్తవానికి దూరము. ఇప్పటికైనా కార్మికులు గ్రహించాలి, మరి ప్రజలు గ్రహించాలి. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కేసీఆర్ గారు చేపడుతున్న దుద్దుడుకు చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు బలవంతంగా అచ్చిరాని డ్రైవింగ్తో ఏదైతే మరి డ్రైవర్లను తీసుకొస్తున్నారో మరి దాని ద్వారా ఇప్పటి వరకు 6 యాక్సిడెంట్లు జరిగింది. మరి దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి మరి ఇక ముందైనా ఇప్పటికైనా ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించి ఈ యొక్క ప్రజలకు ఇలాంటి మరి ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఉందో ఏసీ మేము ఎక్కువ ఆవరణలు శాంతియుతంగా నిరసన మార్నింగ్ ఈరోజు పొద్దున శాంతియుతంగా మా మధ్య నిరసన తెలియజేసే సందర్భంలో అన్యాయంగా అక్రమంగా వచ్చి పోలీసులు మమ్మల్ని 70-80 మందిని 100 మంది దాకా తీసుకుపోయి టౌన్కు బయట పోలీస్ స్టేషన్కి సంబంధం లేని ప్లేస్లో అంటే స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఉండే ప్రాంతంలో మమ్మల్ని నిర్బంధించి తీవ్రవాదుల కంటే అధ్వానంగా మమ్మల్ని తీసుకుపోయి అక్కడ పెట్టేసి ఇబ్బంది పెట్టడం మార్నింగ్ నుంచి ఈ టైంలో వదిలేశారు. ఇక్కడ ఓన్లీ మరి ఏడికో పరిధిలో లేదు, ఓన్లీ కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ అని మరి ఇంత నిర్బంధమా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఇది కొత్తగా అడిగిన విలీనం అనేది కొత్త కాదు. సీఎం కేసీఆర్ గారు సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం ఇస్తాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనం ఇస్తాం, ప్లస్ ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ముచ్చట సీఎం స్థాయిలో ఉన్న మాట ఇచ్చిన మనిషి మాట తప్పడం కూడా సమానం కాదు. ఇది మళ్ళీ ఒకసారి అది చేసుకోవాలా సీఎం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అది చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే అక్రమంగా ఆంధ్ర నుంచి ఇదివరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి నడిచే బస్సులు జేసీ దివాకర్ గారి కానీ దీన్ని ఆర్ఎజ్ ట్రావెల్స్ కానీ ఇప్పుడు మంచిర్యాల కరీంనగర్ వరకు గోదావరి కానీ వరకు నడుస్తూ ఉన్నాయి. మొత్తం విస్తరించినాయి. అంటే అక్రమంగా నడిచిన బస్సులను అరికట్టాల్సింది పోయి న్యాయబద్ధంగా చేస్తున్నట్టు ఏదైతే సమయం ఉందో దాన్ని అణచివేయాలని చూసే పద్ధతి కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తూ ఉంటాం. ఇంకొకటి ఈ తాత్కాలిక రిక్రూట్మెంట్ తోటి డ్రైవర్లను పంపిస్తూ ఉన్నారు. రోడ్ల మీద ఈ రోజుకి మా పరిధిలో కరీంనగర్ పరిధిలో మట్టుకి ఒక 7-8 యాక్సిడెంట్ జరిగినాయి, ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అనుభవం లేని డ్రైవర్లను లైన్ మీద పంపింది. ఇంకొకటి ప్రయాణికులు కూడా గమనించాల్సింది, ఎమర్జెన్సీ అయితేనే ప్రయాణం చేయండి. మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అవసరం లేని ప్రయాణం చేయకండి, ప్రమాదం పాలు కాకండి. ఏమన్నా అసౌకర్యం ఉంటే ప్యాసింజర్ మమ్మల్ని మన్నించాలి. సంస్థ పరిరక్షణ కోసమే మా యొక్క సమ్మె, మా సొంత ప్రయోజనాలు కానే కాదు. బస్సులు పెంచాలి, అద్దె బస్సులను నివారించాలి, ఆర్టీసీ బస్సులను పెంచాలి, రిక్రూట్మెంట్ చేయాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇదే మా నినాదము. మా స్వప్రయోజనం కాస్త కానే కాదు. ఈ సమస్యను కేసీఆర్ గారు సానుకూలంగా మరొకసారి చేసి స్పందించి సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా మాకు న్యాయబద్ధమైన విషయాల మీద నుంచి కూడా 20 రోజులు అయితే కూడా సీఎం కేసీఆర్ గారు మరి ఎలాంటి చొరవ తీసుకోకుండా మరి ఇలా అగ్రగణంగా దౌర్జన్యంగా ఇలా బస్సులు నడిపి ప్రజల ప్రాణాలను కోల్పోయే విధంగా ముఖ్యమంత్రి గారు మరి ఆనాటి సెకండ్ జిల్లా సభ్యులు జయకుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు బ్రిటిష్గా ప్రయోగిస్తామంటే కూడా తెలంగాణ కోసం తెలంగాణ సాధించి మన కార్మికుల సమ్మెలో పాల్గొంటున్నాము. మేము ప్రజలు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. అయితే ఇది గతంలో మేము 30 రోజుల క్రితమే ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి మా యొక్క నిర్ణయం తెలియజేసాము. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇక కేసీఆర్ మంత్రి ముఖ్యమంత్రి అయితే చెప్తున్నాడు ఏమనంటే ఇవాళ ఏదైతే తాత్కాలిక ఉద్యోగులను మేము నియమిస్తామో పర్మనెంట్ ఉద్యోగం చేస్తామంటారో ఈ ముఖ్యమంత్రిని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా.
నెలకు 1500 రూపాయలు చొప్పున ఈరోజు ఒక డ్రైవర్కి ఇస్తే నెలకు 45,000 జీతం అవుతుంది. నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నా, నాకే ఈ రోజు 40,000 జీతం లేదు. ఈ దగులుబాజీ ముఖ్యమంత్రి నమ్మొద్దు, అన్ని అబద్ధాలు. సోదరులారా, మీకు ఏదైతే వచ్చి డ్రైవర్ కండక్టర్ చేస్తున్నా వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఆర్టీసీలో 7,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ 7,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని మీకు సపోర్ట్గా మేము కూడా చేస్తున్నాం. మీరు కూడా కలిసి రావాల్సిందిగా కోరుతూ, హైదరాబాద్లో గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షులు తెలంగాణ మరియు డాక్టర్ రమాదేవి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత బైసాకు వచ్చి ఆర్టీసీ సమ్మె వాళ్ళకు మద్దతు తెలపడానికి మేము వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. ఒకటైతే ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు తెలంగాణలో ఎవరైతే తెలంగాణ వ్యతిరేకంగా ఆర్టీసీ అంటే ఇప్పుడు దాదాపు ఆ తెలంగాణకు ఎంత మద్దతు తెలిపిందో ఆర్టీసీ మనందరూ తెలుసు. ఆర్టీసీకి కానీ తెలంగాణ వ్యతిరేకులకు ఉరుక్కుంట కొట్టించిన పువ్వాడా జయకుమార్ ఏమో ఇవాళ మంత్రి ఆర్టీసీ మీద. ఇది ఎక్కడ సోద్యమంది? అచ్చా, గవర్నమెంట్ పరిస్థితి మాట్లాడితే ఆర్టీసీకి 2,300 రూపాయలు గవర్నమెంట్ అప్పు ఉంది. అప్పిస్తే ఆ గవర్నమెంట్ అప్పు తీర్చేస్తే ఆర్టీసీ నిలబడుతుంది. అది కాకుండా మరి తెలంగాణ దళిత రాష్ట్రం అని అన్నావు, తెలంగాణ ఆంధ్రలో ఏమో బిచ్చగల రాష్ట్రం అన్నావు. రైటే, మేమందరం తెలంగాణ గర్వపడుతున్నాం. మరి ధనిక రాష్ట్రంలో తెలంగాణలో ఆర్టీసీని విలీనం చేయాలంటున్నావు. మరి ఆ బిచ్చగల రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్టీసీని విలీనం చేసిండ్రు వాళ్ళు. వాళ్ళకేమో మంచి జరిగింది. పాపం ఇక్కడ ఉన్న తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు పాపం వీళ్ళకి పుట్టగొడుతున్నావు. ఈ విధంగా నీకు ఏది కూడా కేసీఆర్ గారికి చెప్పే మాట ఏంటంటే నువ్వు తెలంగాణ గురించే మాట్లాడు. ఎక్కువ అంటే ఏం చేస్తున్నాడు? ఆర్టీసీకి ఎక్కువ మాట్లాడితే అసలు ప్రయోజనం చేస్తా అంటాడు, లేకుంటే ప్రైవేట్ బస్సులను పెట్టిస్తాడు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి బస్సులను నడిపిస్తున్నాడు. ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు? మెగా కృష్ణారెడ్డికి మొత్తం ఆర్టీసీని దత్తం చేస్తా అంటున్నాడు. మెగా కృష్ణారెడ్డి ఎవడు? ఆంధ్రవాడు. కాంట్రాక్ట్ ఆయనకే, మెగా కృష్ణారెడ్డికే, బస్సులన్నీ ఆయనకే. ఇది ఎక్కడ న్యాయం అండి? తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయి, ఆర్టీసీ వాళ్ళ పొట్టకు. ఆర్టీసీ వాళ్ళకి ఒకటేం చెప్తున్నాం అంటే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, న్యాయమైన కోరిక మాట్లాడుతున్నారు. మీరు ప్రజలు కూడా మీ గురించి ఆలోచన చేస్తున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అరే ఆర్టీసీ వాళ్ళు తప్పు చేస్తారని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీ పోరాటంలో బీజేపీ పార్టీ తరఫున మేమందరం సహాయ శక్తుల మేంపడి ఉంటాం అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మా సీనియర్ మా పెద్దలు నగరం నారాయణ రెడ్డి గారు బీజేపీలో మన డాక్టర్ లక్ష్మణ్ రావుజీ ముందర జాయిన్ అయి బైసాకు వచ్చి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇస్తున్నందుకు మేము స్వాగతిస్తున్నాము. మన ఈరోజు ఏదైతే సకల సమ్మెకు కారణమైన మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ సాధించినది అంటే ప్రతి ఒక్కరి వలన అయింది. కానీ కేసీఆర్ గారు తన ఒక్క సొత్తు అనుకొని ఆయన చెప్పినట్లనే వినాలి, లేకుంటే లేదు అని వాళ్ళ పైన ప్రయోగం చేస్తానంటున్నాడు. అది కాని పని. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు ఎప్పటికైనా ఇప్పుడే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి ధీటుగా నిలబడి చూడు. నీకు దమ్ముంటే బీజేపీ 4 ఎమ్మెల్యేలు 4 దిక్కులు వీళ్ళే చాలు. ఇప్పుడైతే ఎమ్మెల్యేలు కూడా వస్తారు, మా ఎంపీలు ఉన్నారు 4, కానీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఈ ఆర్టీసీకి మేము బీజేపీ తరఫు నుంచి మొత్తం మద్దతుగా పలుకుతున్నాము. మా కేంద్రం నుంచి కూడా ఆర్టీసీకి మద్దతు ఉంటది. ఈ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, కానీ ప్రైవేటీకరణ కోసం ఆయన చేయడం సరైన కాదు. ఇప్పటి వరకు వీళ్ళు ఏవైతే జీతాలు తీసుకుంటున్నారో 1, 2 తారీఖు జీతాలు వచ్చే జీతాలు కూడా 10 తారీఖు 12 తారీఖు వరకు విడుదల చేయకపోతున్నారు. ఈ మొత్తం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రభుత్వ వైఫల్యానికి కారణమైన కేసీఆర్ గారు గద్దె దిగాలి. ఇలాంటి మనకు రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు. మనకు అందరితో కలిసి మెలిసి మనకు ప్రతి ఒక్కరు మన కుటుంబంలా భావించి మనకు మోదీ గారు ఎలాగైతే పాలిస్తున్నారో అలాంటి మోదీ లాంటి సెకండ్ మోదీ మనకు తెలంగాణకు కావాలి. అది త్వరలో రాబోతుంది. మీ ఆర్టీసీ వాళ్ళు భయపడే అవసరం లేదు. మీకు అందరికీ మేము మద్దతు ఉన్నాము. జై హింద్, భారత్ మాతాకి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో 29 రోజులు స్ట్రైక్ చేసినాం. మాకు అప్పుడు కూడా మాకు ఎలాంటి జీతాలు ఇవ్వలేదు, మాకు లివులు కూడా కట్టలేదు, జీతం ఇవ్వలేదు. దానికి కూడా మేము లాస్ అయిపోయినాం. ఇప్పుడు కూడా మేము సమ్మె చేసి పోరాటం చేసి మా కోరికలను సాధించుకునే దిశగా మేము అడుగులు వేస్తాం. దానికి ప్రజలందరూ సహకరించాలి.
ప్రజానీకానికి మొత్తం పూర్తిగా తెలియజేసే విధంగా మా కార్మికులు నిన్న మొన్న 2 రోజులు హైదరాబాద్లో కానీ బస్ స్టాండ్లో ఎక్కడ ప్రజానీకం ఎక్కడ ఉంటే అక్కడ కరపత్రాలు వంచడం జరిగింది. అదేవిధంగా కార్మికులంతా ఏకంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితి బస్సులు తీసే పరిస్థితి లేదు. మాకు పక్క రాష్ట్రంలో పోయినసారి చంద్రబాబు నాయుడు పేసుకలు చేసినప్పుడు 43% తెస్తే ఇక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 44% చేయడం జరిగింది. మరి ఇప్పుడు నిన్నక మొన్న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అక్కడ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. దాన్ని చూసైనా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అదేవిధంగా కార్మికులను ఇవి గొంతమ్మ కోరికలు కావు, కార్మికుల న్యాయమైన డిమాండ్లు. 2017 ఏప్రిల్లో జరగాల్సిన ఆ వేతన సవరణ ఇంతవరకు కూడా మాకు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా 30 నెలలు అవుతుంది. కాబట్టి మంత్రి సభలు కానీ ఇంకెక్కడ సభలు పెట్టినా కానీ ఏమని చెప్పిందంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందర చెప్పడం జరిగింది. దాన్ని అంతా మర్చిపోయి ఎట్టి చాకిరీ చేయించుకునే విధంగా ప్రభుత్వం ధోరణి అవలంబిస్తున్నారు. దాన్ని అందరూ మేము ఖండిస్తూ ఉన్నాం. జీతాలు ప్రతి నెల 1వ తారీఖు 2 మాంటే ఏదైనా ఆదివారమో లేకపోతే ఏదైనా సెలవస్తే 2వ తారీఖున పడేటువంటి జీతాలు 4, 5, 10 తేదీలలో పడేయడం జరుగుతుంది. మాకు జీతాలు కూడా చక్కగా ఇస్తలేరు. మేము నిన్న పడవలసిన మొన్న పడవలసిన జీతాలు ఇంకా కూడా మాకు జీతం ఇవ్వలేదు. పేస్ట్రీ పేస్ట్రీ కానీ జీతాలు మాత్రం ఇవ్వలేదు. ఆర్టీసీ వాళ్ళకు జీతాలు అంటే ఏ నెలకు ఆ నెల తక్కువ జీతాలతోని ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎవరంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక ఆర్టీసీ వాళ్ళే అని మేము ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చేదాకా ఈ సమ్మెను విరమించేది లేదు. దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు ఖచ్చితంగా క్లియర్గా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు 740 కోట్లు. గవర్నమెంట్ ఏ ఇయర్ ఆ ఇయర్ 720 కోట్లు మాకు రాయితీలు మాకు ఇచ్చినట్లయితే 720 కోట్లు పెద్ద నష్టం కాదు. ఇంకా 20 కోట్లు మిగులు బడ్జెట్లో ఉంటుంది మా ఆర్టీసీ. అందులో 400 కోట్లు మేము గవర్నమెంట్కు ట్యాక్స్ రూపాయన కడుతున్నాం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీఎం గారు మన అందరి ప్రజల దృష్ట్యా చూసినట్లయితే ఉద్యోగ ఆరోగ్యానికి ఏ రకమైన ట్యాక్సులు ఇస్తున్నారు? ఆర్టీసీకి ఎందుకు ఇంత నష్టం? ఆర్టీసీకి ఎందుకు ఇన్ని ట్యాక్సులు? ఇది ప్రజలకు ఉపయోగపడింది కాదా? ప్రజలను సేవా మార్గంగా చూడాలి తప్ప బిజినెస్ రూపకంగా చూస్తున్నారు. బిజినెస్ రూపకంగా చూసినట్టయితే నష్టాలు జరిగే రూట్లలో ఆర్టీసీ ఎందుకు నడపాలి? అది కొంచెం సీఎం గారు దాన్ని ఆలోచన చేసి ప్రజల దృష్ట్యా దీన్ని ఒక కొలికి వచ్చే దిశగా ఆలోచన చేయాలని మా ఆర్టీసీ జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. మేము మంత్రి డిపో మెకానిక్గా చేస్తున్నాం. శ్రీనివాస్ గోదావరి డిపో కండక్టర్ను. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కార్మికులము ఈ పెద్దపల్లి ఏరియాలో ఉన్న ఆర్టీసీ కార్మికులం అందరం కూడా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడానికి కంకణం కొట్టుకొని ఉన్నాము. ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఏమంటున్నదంటే ఇప్పటికిప్పుడు చేసి మా మాట వినకుండా సమ్మె చేస్తున్నారు, ఇది చట్ట విరుద్ధం అని అంటున్నారు. సమ్మె చేయడానికి ముందు 30 రోజుల ముందు అన్ని యూనియన్లు ఒకదాని తర్వాత ఒకటి సమ్మె నోటీస్ ఇచ్చుకుంటూ ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కు ఉన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ రావడం జరిగింది. ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వకుండా వారు ఒంటరిపోకుండా పోతూ కనీసము కేసీఆర్ గారు కానీ మన ప్రతినిధులు కానీ తెలిసి చర్చ కూడా జరపకుండా ఏం న్యాయమైన కోరికలు తీరే వరకు సమస్యలు తీరే వరకు ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే ఔరేక్ దక్కా ఔరేక్ దక్కా తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి పాస్ అయిన యువకుల్ని కూడా వాళ్ళని పేపర్ ద్వారా తీసుకున్నాము. వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళందరినీ పిలిపించి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కొంతమందిని వాళ్ళందరూ ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మొత్తం అన్ని ముఖ్యమైన రూట్లలో మెయిన్ రూట్లలో నిజామాబాద్, బాన్స్వాడ, పోతంగల్, తర్వాత హైదరాబాద్ బస్సు నడపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటివరకు 10 బస్సులు వెళ్ళిపోయినాయి. ఇంకో 10-15 బస్సులు కూడా ప్రయాణికుల జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాం. కుక్కట్పల్లి డివిజన్లో
మొత్తం 530 బస్సెస్ ఉన్నాయి. 2000 పైకి ఎంప్లాయీస్ ఉన్నారు, డ్రైవర్స్ కండక్టర్స్ అంతా కలిపి. తర్వాత ఇప్పటి వరకు 10 గంటల వరకు 325 బస్సులు పోవాలి, 38 మాత్రం పోయింది. 4 డిపోలలో. ముందు కుక్కట్పల్లి బిహెచ్ఎల్ 70 పోవాల్సింది 20 పోయింది. 20లో ఆర్టీసీవి 17 బస్సులు పోయినాయి, హైరీ 3 పోయినాయి. అట్లనే కేపీలో 98 బస్సులు పోవాలి 10 గంటలకు, ఒక్క బస్సు కూడా పోలేదు. మియాపూర్ 1లో 70 పోవాలా, 70లో ఒక్క బస్సు కూడా వెళ్ళలేదు, ఆపరేట్ అవ్వలేదు. మళ్ళీ మియాపూర్ 2 డిపోలో 10 గంటల వరకు 87 బస్సులు వెళ్ళాలా, 87లో 18 బస్సెస్ పంపించారు, ఎలక్ట్రికల్ బస్సులు. అవన్నీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్వి. ఇప్పుడు మొత్తము 17 ఏమో ఆర్టీసీ బస్సులు పోయినాయి, 38లో 21 ఏమో హైర్ బస్సులు పోయినాయి. 17 ప్రైవేట్ డ్రైవర్స్. కుక్కడపల్లి 139. ఇప్పటి వరకు 98. అంటే మేము అవర్ వైజ్ 4 డిపోలు కలిసి మొత్తం 98 బస్సులు వెళ్ళినాయి ఇప్పటి వరకు. కాదమ్మా, 38 పోయినాయి. 325కు 38 బస్సులు వెళ్ళాయి. 4 డిపోలు ఓవరాల్. 4 డిపోలలో 325 వెళ్ళాలి 10 గంటల వరకు. 38 పోయినాయి. ఆ 38లో 18 ఎలక్ట్రికల్ బస్సులు, 3 హైర్ బస్సులు, 17 ఆర్టీసీ బస్సులు. అంటే ఇప్పుడు తిరుగుతున్న బస్సులలో ఏమైనా ఇబ్బందులు పిల్లలకు ఏ ఇబ్బంది లేదు. పోలీస్ వారు ప్రొటెక్షన్ చేస్తూ ఒక్కొక్క బస్సులో కానిస్టేబుల్ ఇచ్చి కూడా పంపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు అవ్వలేదు. మరి తర్వాత ఆర్టీఓ వాళ్ళు వచ్చేసి కొంతమంది డ్రైవర్స్కు లైసెన్స్ చెక్ చేసుకోవడం, లైన్ మీద వాళ్ళ డ్రైవింగ్ టెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. మీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు ఏమైనా ధర్నాలు, దీక్షలు లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే మా డిపోల సైడు 141 సెక్షన్ విధించడం జరిగింది. దుబ్బాక డిపోలో ఈరోజు ఇప్పటివరకు మొత్తము 10 గవర్నమెంట్ బస్సులు ఫ్లై చేశాము. దీంట్లో 10 మంది డ్రైవర్లు, 10 మంది కండక్టర్లను నియమించి పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రూట్ కూడా తెలియజేయడం జరిగింది. దగ్గర ఒక్కరు ఒక 300 కిలోమీటర్ల చొప్పున వాళ్ళు ప్రయాణికులను చేరవేయాలని చెప్పేసి డిఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాపర్గా పోలీస్ బందోబస్తు కూడా వేయడం జరిగింది. ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా కూడా తప్పకుండా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా మీరు సమ్మె బాటలు సార్, మధ్య మధ్యలో ఆపి ఏమైనా గొడవ వేస్తే మరి పరిస్థితి ఎక్కడ కూడా ఆపడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే కూడా సామరస్యంగా శాంతియుతంగా ఇక్కడ కూర్చొని వాళ్ళు యాక్షన్ చేసుకోవాలి తప్ప ఎవరు ఆటంక పరిస్థితి ఇచ్చినా కూడా ఎస్మీ యాక్ట్ ఉంది, 144 సెక్షన్ ఉన్నది. కాబట్టి ఆ సంబంధిత డ్రైవర్లు, కండక్టర్లు ఎవరైతే స్ట్రైక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు అజిటేషన్ చేస్తారో, గడబడి చేస్తారో, ధర్నా చేస్తారో, అబ్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దయచేసి మా ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం చేయకండి. 10 మందిలో తిరిగే వాళ్ళం, 10 మంది సమస్యలు తెలుసుకున్న వాళ్ళం. మమ్మల్ని ఏ విధమైన ఇబ్బందికి గురి చేయకండి. దయచేసి మీరు వాలంటీర్లు చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టక. మాకు 1000 రూపాయలు జీతం ఇవ్వాలని అంటే మీకు 1500 ఎలా ఇస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించాలి. చదవని వాళ్ళు ఎవ్వరు లేరు, అంతా చదువుకున్న వాళ్ళే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని బస్సులు తిరగకుండా, మాకు అన్యాయం చేయకుండా. రంగంలోకి ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా పెన్ డౌన్ యోచన. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం సమ్మె ప్రభావం లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. సిబ్బందికి ఇంకా జీతాలు సైతం అందలేదు. ఇదే సమయంలో సమ్మెపైన సామాన్యుల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆర్టీసీ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు తెర మీదకు వచ్చాయి. వారికి సంఘీభావానికే పరిమితం కాకుండా రంగంలోకి దిగాలని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు. పండుగ తరువాత సైతం సమ్మె కొనసాగించే పరిస్థితుల్లో వారికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు సైతం ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా పెన్ డౌన్ ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. నాడు వారి మద్దతు, నేడు వీరి మద్దతు. తెలంగాణ సాధన కోసం నాడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసిన సమయంలో ఆర్టీసీ కార్మికులు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నాయి. ప్రభుత్వ కార్మిక సంఘాలు
మెట్టు దిగడం లేదు. ఇదే సమయంలో పండుగ రోజుల్లో సమ్మె చేయడం పైన సామాన్య ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే పండుగ అయిన తరువాత సైతం ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మద్దతిచ్చిన ఆర్టీసీ కార్మికులకు ప్రతిఫలంగా ఇప్పుడు అదే తరహాలో ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. మద్దతుగా పెన్ డౌన్ ఆలోచన. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సెలవులు కొనసాగుతున్నాయి. అయితే 2 రోజులు రద్దీ తక్కువగా ఉండడంతో పాటుగా కళాశాలలు, పాఠశాలలకు సెలవులు కావడంతో పెద్దగా ప్రభావం కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను ముమ్మరం చేసింది. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెన్ డౌన్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు యోచిస్తున్నట్లు సమాచారం. పండుగ తర్వాత కూడా సమ్మె కొనసాగితే వారికి మద్దతుగా 1 లేదా 2 రోజుల పాటు పెన్ డౌన్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పండుగ తర్వాత సమావేశంపై చర్చించాలని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశమై ఏకాభిప్రాయం మేరకు నియంత్రణ ప్రకటించనున్నట్లు సమాచారం.